ఆ, అందరికీ వందనాలండి. ఫస్ట్ దేవత దేవునికి వందనాలు. ఇక్కడ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణయ్య అంకుల్కి, మా లూయిస్ ఆంటీకి ఇద్దరికి కూడా ఆ, నేను చాలా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఆ, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో నేను నా గురించి సాక్ష్యం చెప్పమని అంకుల్ అడిగారు. ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. ఆ, ఆ, ఒక ఒక ప్లాట్ఫామ్లో ఫస్ట్ టైం నేను షేర్ చేసుకుంటున్నాను. సో దీనికోసం ఆ, ఆ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంకుల్కి. సో అంకుల్ నా గురించి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పారు. సో అక్కడి వరకు వెళ్ళాలి అని అంటే దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క చిన్న పనిని అంటే నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి జకరియా 4:10 ఉంటది కదా, బీ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ ఆపర్చునిటీస్, బిగిన్ వేర్ యు ఆర్ అండ్ డూ వాట్ యూ కెన్ అండ్ లీవ్ ద రిజల్ట్ టు గాడ్. ఇది మనకి ఉంటది. వాక్యం అయితే ఉంటది. దాని అర్థం ఏంటంటే అక్కడ జెరుబాబేలు చిన్న మందిరాన్ని స్టార్ట్ చేసినప్పుడు అందరూ నవ్వుతారు. నవ్వినప్పుడు ఆ, కానీ దేవుడు అంటారు బిగినింగ్ అసలు తన చేతిలో ఆ, ఆ, అది స్టార్ట్ చేయడమే దేవుడికి అది గొప్పలాగా అనిపిస్తుంది. అది స్టార్టింగే అసలు బిగినింగ్ అనేదే ఉండాలి కదా అనేది ఆ, దేవుడు ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఎంత చిన్న స్మాల్ ఆపర్చునిటీ వచ్చినా దానిలో మనం ఫెయిత్ఫుల్ గా ఉండి మనం చేసే ప్రతిదీ స్టార్ట్ చేయాలి, వదలకూడదు ఎప్పుడు. కానీ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఏదైనా ఫెయిత్ అయినా వెన్ వి స్టార్ట్ ద ఫెయిత్, మనం ఫెయిత్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నామో అది పర్సిస్టెంట్ గా ఆ, మనకి రిజల్ట్ దేవుడికి వదిలేసి మొత్తం అది మనం సాధించుకునేంత వరకు వి షుడ్ నాట్ లీవ్ గాడ్. సాధించుకున్న తర్వాత కూడా వి షుడ్ నాట్ లీవ్ గాడ్. బట్ అదేంటి మధ్యలో మనకి ఏమన్నా వస్తే ఆ దేవుడిని పక్కన పెట్టాలా అన్న ఇదిలో మనం ఉండకూడదు అనమాట. సో మధ్యలో ఆమ్, నాకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి, దేవుణ్ణి ఎలాగా వదిలేసే సిచ్యువేషన్స్ కూడా ఎలా వచ్చాయి, కానీ దాని నుంచి మళ్ళీ మేము ఎలా బయటకు వచ్చాం అన్నీ ఐ వాంట్ టు షేర్ దిస్. సో నా పేరు నిస్సి. ఆ, నిస్సి ఫ్లోరా. మా మమ్మీ డాడీ, అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా వర్క్ చేస్తున్నారు. డాడీ టీచర్గా ఉండేవాళ్ళు. డాడీకి చదువు అంటే చాలా ఇష్టం. సో హీ మేడ్ మీ టు స్టడీ. సో మా ఊర్లో కాలేజ్ లేదు కాబట్టి ఐ స్టడీడ్ ఇన్ విజయవాడ. అండ్ దెన్ నాకు అక్కడ ఎంసెట్లో బిఎస్సి హానర్స్ హార్టికల్చర్, ఇది తాడేపల్లిగూడెం దగ్గర ఉన్నది. సో అక్కడ నాకు సీట్ వచ్చిందనమాట. సో నేను వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత సో అప్పటి వరకు మేము క్రిస్టియన్సే, చక్కగా చర్చ్కి వెళ్ళే వాళ్ళం, అంతవరకే తెలుసు. కానీ దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ అనేది అప్పటి వరకు నాకేం తెలియదు. ఓన్లీ చర్చ్ రిలేషన్షిప్పే తెలుసు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా ప్రొఫెసర్స్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వచ్చి ఇంకా ఈయు అనే దానిలో మమ్మల్ని కూడా పిలిచి చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు ప్రతి దానిలో. సో ఎంకరేజ్ చేసి అక్కడకు వెళ్ళినప్పుడు నేను దేవునితో మొట్టమొదటిసారి ఆ, ఆ, రక్షణ అనే అనుభవానికి నేను వెళ్ళాను. అక్కడ ఐ నో పర్సనలీ గాడ్ పర్సనల్గా నాకు ఎక్కడ తెలిసారు అని అంటే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అక్కడ తెలిసారనమాట. సో అక్కడ అంతా మేము మంచిగా, మా ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు కాబట్టి చాలా మంచిగా లీడ్ చేసేవాళ్ళు. ప్రతిదీ 4 ఇయర్స్ మంచి కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాస్తే ఎంఎస్సి ఎంట్రన్స్. సో ఎంఎస్సికి అని చెప్పి నేను రాహురి వెళ్ళాను. రాహురి అంటే అది మహారాష్ట్రలోని పూణే దగ్గర ఒక చిన్న విలేజ్ అన్నమాట. అక్కడ మాకు మహాత్మా ఫులే కృషి విద్యాపీఠ్ అని ఒకటి ఉంటుంది. సో అది పక్కన షిరిడి పక్కనే ఉండేదన్నమాట. క్రిస్టియన్స్ అంటే ఎవరు అసలు ఎవరికి తెలియదు అనమాట అక్కడ. సో మేము వెళ్ళినప్పుడు ఒక ఆ, నాకైతే క్రిస్టియన్స్ ఎవ్వరు కనిపించలేదు. అసలు క్రిస్టియన్ అంటే ఏంటి అన్నట్టు మాట్లాడేవాళ్ళు. పక్కనే షిరిడి ఉండడం వల్ల అక్కడ క్రిస్టియానిటీ అంతగా అసలు లేదనమాట. సో మా అప్పుడు అక్కడ ఒక ఆఫ్రికన్ సిస్టర్ ఉండేవాళ్ళు. సిస్టర్ నేను వెళ్ళి
మా ఇద్దరికి ఒక లైబ్రరీలో పరిచయం అయ్యి మేము వెళ్ళి చక్కగా మాట్లాడుకుంటుంటే నిస్సి నేను నీ కోసం ఎప్పటి నుంచి ప్రేయర్ చేస్తున్నాను, నా కోసం మీరు ప్రేయర్ చేయడం ఏంటి అక్క అని అంటే, చూడు నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ప్రేయర్ చేస్తున్నా, ఎందుకంటే నేను నీ సీనియర్, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, ఈ క్యాంపస్లో ఎవరో ఒకరు ప్రేయర్ చేయడానికి కావాలి కదా అనుకుంటూ అక్క చెప్పారు. చూపించి నాకు డైరీ చూపించి, చూడు దేవా నీ బిడ్డను పంపించండి అని చెప్పి ఆఫ్రికన్ అక్క ప్రేయర్ చేస్తుంటే, సో అక్క మేము అందరం కలిసి, సో రాహురిలో కూడా మేము ఒక ప్రేయర్ గ్రూప్ అంటే యూ లాంటి స్టూడెంట్ మినిస్ట్రీ లాంటి ఒక ప్రేయర్ గ్రూప్ స్టార్ట్ చేసాము. అది ఇప్పటికి కూడా అక్కడ కూడా రన్ అవుతూ ఉన్నది. సో దేవుడు అట్లా వాడుకుంటారని నాకు అస్సలే తెలియదు అనమాట. మాట్లాడతాను బాగా. క్లాసు తర్వాత నేను టీచింగ్లోకి వెళ్ళిపోయాను. టీచింగ్కి వెళ్ళినప్పుడు ఎంఎస్సి అయిపోయింది, కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా యూనివర్సిటీకి వచ్చాను, ఆంధ్ర డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలోనే నేను ఫ్యాకల్టీగా చేస్తా ఉన్నాను. చేసినప్పుడు అనుకునేదాన్ని బైబిల్ స్టడీస్ అవి ఇవి అన్నీ అటెండ్ అవుతూ ఉన్నప్పుడు నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటే, దేవా నాకు వచ్చిన ఈ ఛాన్స్ని కూడా మీరు నాకు కొంచెం టాలెంట్స్, మనం తలాంతులు దేవుడిస్తే దాన్ని పదంతలు చెయ్యాలి కదా అన్నట్టు, ఈ ఛాన్స్ని నేను కూడా వాడుకోవచ్చు కదా, ఈ టాలెంట్ని నేను కూడా నీ సేవలో వాడచ్చు కదా అనే దాన్ని, కానీ నాకు ఎట్లా వాడాలో అయితే తెలిసేది కాదు. సో అప్పుడు దేవుడు ఒక నాకు ఎంఎస్సి సీట్ పిహెచ్డి సీట్ ఇచ్చారు అదే యూనివర్సిటీలో. సో నేను పిహెచ్డి జాయిన్ అయ్యాను. పిహెచ్డి జాయిన్ అయిన తర్వాత పిహెచ్డిలో కూడా మాకు మంచిగా అయ్యో అంత మళ్ళీ కంటిన్యూ అయ్యేది, చక్కగా ప్రేయర్ సెల్స్ ఉండేవి, మేము మంచిగా ప్రేయర్స్ ఇంకా బైబిల్ స్టడీస్ రోజు ఉండేవి, అన్నీ చేసేవాళ్ళం. సో అక్కడ కూడా మా వీ హ్యాడ్ వెరీ నైస్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో అట్లా నేను కాలేజ్ లైఫ్ అంతా దేవునితో మధ్య మధ్యలో కొన్ని కొన్ని సార్లు నేను కొన్ని అదే చాలా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కదా, పడిపోవడం లేవడం, పడిపోవడం లేవడం, అట్లా ప్రతి ఒక్క లైఫ్లో ఉంటూనే ఉంటాయి. సో కానీ ఎప్పుడు మనం దేవుణ్ణి మాత్రం వదలకూడదు అనమాట ప్రతి దానిలో. సో పిహెచ్డి కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యేసరికి సో ఇదే 2020లో ఇంకా నాకు మ్యారేజ్ కూడా సెట్ అయింది. ఆయన ఎవరంటే సన్నీ, ఆ, ఆ, ఈ రెవరెండ్ సన్నీ, ఇప్పుడు మీకు నెక్స్ట్ మెసేజ్ ఇవ్వబోతున్నారు కదా తను. సో ఆయన మా చర్చ్ పాస్టర్గా ఉండేవాళ్ళు 2 ఇయర్స్. ఆయన మా మా చర్చ్ మా చర్చ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ, మేము ఆ, మా డాడీ ఇంకా అడిగారనమాట, మ్యాచ్ అడిగి ఇంకా మ్యారేజ్ అయితే అయ్యింది. నాకైతే అస్సలు తెలీదు. మా డాడీ ఎప్పుడు మా మమ్మీ డాడీ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మా డాడీ కూడా నాకు ఎప్పుడు గవర్నమెంట్ సంబంధాలు చూడాలి అట్లా అనుకునే వాళ్ళు అనమాట. సడన్గా గాడ్స్ విల్ నేను అడుగుతూ ఉండేదాన్ని కదా, దేవా నీ తలాంతుని నేను ఎక్కడైనా వాడాలి, నువ్వు ఇచ్చిన తలాంత్ ఉంది కదా, టీచింగ్ బాగా చేస్తున్నాను కదా, సో ఇలాంటి ఈ టీచింగ్ని నేను మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి కదా నీలో అనుకుని అంటే, సో నాకు దేవుడు పాస్టర్ అమ్మగా అవకాశాన్ని ఇచ్చారనమాట. సో ఆ ఆ మనం అడిగింది దేవుడు ఎక్కడ ఓ కాదనరు. సో దానికోసం మనల్ని చాలా ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక పక్కన ఏంటంటే బిఎస్సి అయిపోగానే ఎంఎస్సి అయిపోగానే మా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ మంచిగా సెటిల్ అయిపోయారు. అందరికీ హార్టికల్చర్ ఆఫీసర్, మండల్ హార్టికల్చర్ ఆఫీసర్స్ అంటే గ్రీనింగ్ పవర్తో అందరికీ జాబ్స్ వచ్చేసినాయి. జాబ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మ్యారేజ్ అయిపోయింది. అందరికీ మ్యారేజ్లు అయిపోయినాయి, పిల్లలు వచ్చేసారు. నాకేంటి, నేను ఇంకా యూనివర్సిటీలోనే ఉన్నా, చదువుకుంటున్నా ఇదేంటి అని అనుకుంటా ఉన్నదాన్ని అనమాట. అయిపోయింది పిహెచ్డి కూడా, మళ్ళీ యూనివర్సిటీలోనే మళ్ళీ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంకా అప్పటికి మ్యారేజ్ కూడా అయ్యింది కదా. సో ఆ తర్వాత సన్నీ తనకేమో మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది, గురుకుల్కి వెళ్ళిపోయారు. సో మళ్ళీ చెన్నై వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నా. ఏం చేస్తున్నానంటే నా పని ఏంటంటే నైట్ అంతా నాకు నిద్ర రాదు, చదువుకోవడం చదువుకోవడం, ప్రార్థన. ఆ, నేను రామచంద్రపురం అనే విలేజ్లో వర్క్ చేసేదాన్ని. సో అక్కడ చదువుకోవడం, ప్రేయర్, బైబిల్ చదవడం ఇదే పని అనమాట. ఇంకేం వేరే, ఇంకా కాలేజ్కి వెళ్ళి రావడం. సో ఈయన వచ్చినప్పుడు ఒక 2 డేస్ ఇంటికి వెళ్ళడం, అదే పని. సో ఇదంతా ఏంటి, ప్రిపరేషన్. సో అందరూ మంచిగా సెటిల్ అయిపోయారు. సో మా యూనివర్సిటీలో పోస్టులు తీశారు ఆఖరికి. సో 2018లో పోస్టులు పడ్డాయి, నేను అప్లై చేసేసా.
2021లో మళ్ళీ రివైజ్ చేశాడు దాన్ని. రివైజ్ చేసినప్పటికి నాకు పీహెచ్‌డీ ఉంది అది. నేను అప్లై చేసేసా. చక్కగా ఎట్లా అంటే ఇంకా ఓసీ కేటగిరీలో 8 పోస్టులున్నాయి కదా! నాకొక్కటైనా వచ్చేస్తది. ఏం ప్రాబ్లమ్ లేదు. నాకొక్కటి 12 ఎన్నో ఉన్నాయి. సో, అందులో నాకొక్కటైనా వచ్చేస్తది అని నేను ఎంతగానో దేవుని మీద నమ్మకం పెట్టేసుకున్నా. మా ప్రొఫెసర్స్ కొంతమంది ఉంటే నీకు వస్తుందిరా, ఏం కాదు ఏం కాదు అని చెప్తా ఉన్నారు. నా కమిటీ, పిహెచ్డి కమిటీ చైర్మన్ సార్ ఉంటారు. ఆ సార్ కూడా చాలా భరోసా ఇచ్చేసారనమాట. అదేంటి, ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా ఫోన్ చేసి నాకు కాదు మా హస్బెండ్కి కాల్ చేసి బియాండ్ మార్క్, ఈ రోజు వరకు చేసిన ఇంటర్వ్యూస్లో అందరికంటే అప్ టు ద మార్క్ కాదండి, బియాండ్ ద మార్క్ చెప్పింది నిస్సి అన్న వర్డ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. సో నేను ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ లోపున మా మా ఆఫీస్లో వాళ్ళందరూ, మేడం ఏంటి మేడం మీరు అందరూ పిచ్చోళ్ళలాగా అందరూ చక్కగా మనీ ఇచ్చి పొలిటికల్గా ట్రై చేసుకుని చేస్తుంటే మీరేంటి నాకు వచ్చేస్తుంది, నా దేవుడు ఉన్నాడు నాకు చేస్తాడు అని మాట్లాడుతున్నారు మీరు. మీరేంటి అలా మాట్లాడుతున్నారు, అయ్యంత కుదరదు మేడం, ఇక్కడ మొత్తం ఆ, దేవుడు ఉంటే ఉన్నాడు, అది ఓన్లీ ప్రార్థన చేసుకోవడానికి మాత్రమే. కానీ ఇలాంటి పనులు అవ్వాలి అని అంటే ఉమ్, మీకు మాత్రం ఖచ్చితంగా ఆ, మీరు మనీ పెట్టాల్సిందే. ఎలా అయినా మీరు దేవుని కోసం మా ఉండాలి అని అంటే కుదరదు, మీరు మనీ ఇవ్వాల్సిందే, ఇస్తేనే మీకు పోస్ట్ వస్తుంది. ఆ, సో నేను అన్నాను, లేదు లేదు, నా దేవుడు నాకు ప్రామిస్ చేశారు కదా, నాకు ఏ ప్రామిస్ అయినా దేవుడు నాకు ఆయన ఫుల్ఫిల్ చేసేస్తారు, అయినా మీరే చూస్తారు కదా మాకు దేవుడి గురించి అని చెప్పి నేను వాళ్ళకి అలా ఆన్సర్ ఇచ్చేదాన్ని అనమాట. ఇస్తుంటే ఆ, అప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. ఏంటి దేవా అందరు ఇలా అంటున్నారు అని అంటే, నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభు అని ఉన్నాడు, ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు, ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచం పుచ్చుకొని వాడు అని. అసలు ఇది మాట్లాడేసరికి నేను ఇంకా కాన్ఫిడెంట్ అయిపోయి ఏంటి, దేవుడు అన్నాడు లంచం పుచ్చుకొనని వాడు, వీళ్ళందరినంటే నన్ను వీళ్ళు ఇమ్మంటున్నారు, నేను అసలే ఇవ్వనని చెప్పేసి నేను వాళ్ళకి నా దేవుడి గురించి చెప్తా ఉంటే సో వాళ్ళు మీ పిచ్చి మేడము ఇలాగే మాట్లాడుతుందిలే అని ఇంకా నన్ను ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. రిజల్ట్స్ వచ్చేస్తే యాజ్ ఎక్స్పెక్టెడ్ సూపర్గా నా పేరు లేదనమాట దానిలో. ఆ పేరు లేకపోతే ఇంకా అందరూ చెప్పామా మేడం మీరు ఎందుకు అట్లా చేస్తారు, ఆ, మీరు సెటిల్ అవ్వరు, ఇంకా మీరు మీరు దేవుడు 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 అని పట్టుకుని ఉంటే ఎప్పటికీ మీరు ఇంకా మా కాలేజ్లోనే కాంట్రాక్ట్లోనే వర్క్ చేయాలి అని చెప్పి హేళన చేసేవాళ్ళు అనమాట. ఇది ఏంటి దేవా, నీ గురించి నేను చెప్పినప్పుడు నాకు ఇంత అవమానకరమా, మామూలుగా ఉన్నప్పుడు రిజల్ట్ రానప్పుడైతే ఆ మేడం పర్వాలేదు, మేడం క్రిస్టియన్, మేడం ఇలా ఉంటారు అనుకునే వాళ్ళు, ఇప్పుడైతే దేవుడి గురించి చెప్పి నేను ఇంకా నవ్వుల పాలైపోయాను ఏంటి వీళ్ళ మధ్య, ఆ, ఆ, ఇలా అయిపోయింది ఏంటి నా సిచ్యువేషన్ అని చెప్పి అంతలా బాధపడిపోయేదాన్ని. అంటే అక్కడ ఫరో దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటాడు కదా, మా దేవుడి గురించి, మా దేవుడు ఇలాగా, మా దేవుడు అలాగా, ఏదైనా చేయగలుగుతారు, ఆ, ఆ, ఇదేంటి అదే మా వాళ్ళని పంపించేసేయండి అని చెప్పి మోషే చెప్తా ఉంటారు కదా. చెప్తూ ఉన్నా సరే ఆ, వీళ్ళు ఏమంటారంటే ఆ మనం అలాగే మన దేవుడి గురించి అందరికీ చెప్తూ ఉంటాము. సో ఫరో కూడా వింటాడు. మన ఫెయిత్ రిజెక్ట్ చేస్తున్నారు పక్కన వాళ్ళు అని అంటే మనం ఏం సర్ప్రైజ్ అయిపోక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఫరో కూడా మోజెస్ ఫెయిత్ ని రిజెక్ట్ చేస్తూనే ఉన్నాడు. అక్కడ మన ఫెయిత్ ని ఎవరైనా డిస్కరేజ్ చేస్తున్నారంటే మనం ఏం డిస్కరేజ్ అయిపోక్కర్లేదు. రిజెక్ట్ చేస్తున్నారంటే మనం ఏం డిస్కరేజ్ అయిపోక్కర్లేదు. మనం మాత్రం దేవుని గురించి చెప్తూనే ఉండాలి, కంటిన్యూగా చెప్తూనే ఉండాలన్నమాట. ఏం కాదు ఏం కాదు, మా దేవుడు ఇంకా గొప్పదిస్తాడు ఇంకా గొప్పదిస్తాడు అని చెప్పేదాన్ని అనమాట. ఇంకా ఎలా ప్రేయర్ చేసేదాన్ని అంటే, వాళ్ళు ఎంత స్టబర్న్ గా ఉన్నారు కదా, వాళ్ళ హార్ట్స్ కూడా ఓపెన్ చేయండి దేవా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అనుకుని నేను కూడా ఫస్ట్ లో కొంచెం డల్ అయిపోయాను, కానీ తర్వాత అర్థమైంది నా దేవుడు ఎందుకు వదిలిపెట్టరు కదా అని చెప్పి. అది మళ్ళీ హ్యాంగ్రూలో ఇంటర్వ్యూస్ పడినాయి. హ్యాంగ్రూలో ఇంటర్వ్యూ పడినప్పుడు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఏంటి, 2017లో పడింది, 2021లో రివైజ్ చేశాడు, నేను మళ్ళీ పిహెచ్డితో అప్లై చేసా.
ఎగ్జామ్ పెట్టాడు. నేను ఫ్రూట్ సైన్స్ అనే డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేశాను. ఫ్రూట్ సైన్స్ డిపార్ట్మెంట్కి ఒక్కటే పోస్ట్. ఆ ఒక్క పోస్ట్ని కూడా బీసీసీ కేటగిరీలో ఇచ్చాడు. ఇంకా ఏంటంటే స్టేట్ మొత్తానికి ఆ కేటగిరీలో ఆ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఎవ్వరు లేరనమాట. ఈవెన్ ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఇంకేంటి యూనివర్సిటీలో వాళ్ళందరూ ఇంకేంటి ఈ పోస్ట్ ఈ అమ్మాయికే, ఇంకేంటి కంగ్రాచులేషన్స్, ఎగ్జామ్ అవ్వలేదు, ఇంకా రిజల్ట్ కూడా రాలేదు, కంగ్రాచులేషన్స్ అని చెప్పేస్తున్నారు అనమాట. దీని నుంచి అటెండర్ వరకు ఇంకా అందరికీ వచ్చేసింది ఈ అమ్మాయికి ఆ పోస్ట్ అని. ఇప్పుడు వరకు ఆ రిక్రూట్మెంట్ పోస్ట్ ఎగ్జామ్ పెట్టేశాడు, రిజల్ట్స్ ఇచ్చేశాడు, అన్ని ఇచ్చేశాడు. కానీ ఏం చేశారు, మన మన స్టేట్లో మనకు తెలుసు కదా, చాలా కేసులు పడిపోయినాయి దాని మీద. ఇప్పటి వరకు ఆ పోస్ట్ కూడా తీయలేదన్నమాట. మేమనుకుంటాం అది లేకపోతే నాకు యాంగ్రూ వచ్చిద్దిలే, ఏముంది ఇదే యూనివర్సిటీలో చదివాను, ఇదే యూనివర్సిటీలో చేస్తానా ఏంటి, నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేస్తాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అక్కడ సైంటిస్ట్గా చేస్తాను అని అనుకునేదాన్ని అనమాట. సో అది కూడా తీయకపోయేసరికి ఇప్పుడు అప్పుడే తీయడంట యాంగ్రూ, అంటే 2021-22లో ఆ రిజల్ట్స్ వచ్చినాయి, 2022లో. సో ఇంకా అది కూడా తీయకపోయేసరికి ఇంకేంటి మేడం, ఇంకేమీ తీయడు, అవి కూడా రోస్టర్ అంతా మార్చేస్తాడు, మీకేమి మీ సీటు ఉండదు, మీకేం పోస్ట్ ఉండదు, ఇంక ఇట్లా మాట్లాడేవాళ్ళు అనమాట. సో అలా మాట్లాడుతుంటే ఇంకేం, అన్నీ అయిపోయినాయి. ఇంకా అన్ని రిక్రూట్మెంట్స్ అయిపోయినాయి, స్టేట్ హార్టికల్చర్ ఆఫీసర్స్ అయిపోయినాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయిపోయినాయి, హార్టికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయిపోయినాయి. ఇప్పుడు అప్పుడే ఇంకా తీయడు, నాకు ఏజ్ అయిపోయిద్ది, ఇంక ఇప్పుడు అప్పుడే అసలు జాబులు రావు, ఏమీ రావు, వేస్ట్ అనుకొని సర్లే, అయినా దేవుడు నన్ను సేవకు వాడుకుంటారేమో, ఆ, నాకు ఆ, ఆ, నేనే అడిగాను కదా దేవా నీ సేవకే వాడాలి అని. కానీ ఎందుకు దేవా ఇంత చదివిచ్చావు, ఇన్ని సంవత్సరాలు నేను పేరెంట్స్కి అందరికీ దూరంగా ఉండి హాస్టల్స్ లో ఉండి 15 ఇయర్స్ వరకు ఇలా చదువుకుంటా ఉన్నాను, చదువు ఎందుకు ఇచ్చావు నాకు మరి, అది ఉపయోగం లేనప్పుడు ఎందుకు ఇచ్చావు అన్నట్టు అడిగేదాన్ని అనమాట. అంటే అది ఫాలోయింగే కదా, కిందకి పడిపోయేదాన్ని కొన్ని సార్లు. కానీ ఆ, ఆ, సన్నీ ప్రతి దానిలో నాకు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఎందుకు అంటావు దేవుణ్ణి, అలా ఎందుకు మాట్లాడతావు అని అంటే కొన్నాళ్ళకి నేనే లేదు లేదు ఇది కూడా దేవుని చిత్తమే అయి ఉంటది, మనకి ఇలా ఎందుకు జరుగుతుంది, లేకపోతే ఆ, మన దేవుణ్ణి ఒబే చేసినప్పుడు చాలా హార్డ్షిప్స్ వస్తాయి, అవన్నీ మనం దేవుణ్ణి ఒబే చేసినందుకే వస్తాయి కొన్నిసార్లు. బట్ స్టిల్ అయి చాలా ఇంకా ఇంకా ఒబే చేస్తుంటే ఇంకా సఫరింగ్ వర్స్ అయిపోతుంది, కానీ ఇంకా సిచ్యువేషన్ మిసరబుల్ అయిపోతుంది. దేవుని ఫేవర్ నుంచి నేను బయటకు వచ్చేసాను, ఇంకా దేవుని ఫేవర్ లో నేను లేను అన్న సిచ్యువేషన్. ఎందుకంటే పక్కనున్న వాళ్ళందరూ నా జూనియర్స్, నా సీనియర్స్, నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు, అందరు సెటిల్ అయిపోయారు, అందరికీ జాబ్స్ వచ్చేసినాయి. ఇంకా వాళ్ళ ముందు నేను కాంట్రాక్ట్ లో చేస్తుంటే అసలు నా ముఖం కూడా చూసేవాళ్ళు కాదనమాట. చూడకపోయేసరికి ఇంకా నేను దేవుని ఫేవర్ లోంచి బయటకు వచ్చేసాను అన్న సిచ్యువేషన్ లోంచి మళ్ళీ కొంచెం ఎంకరేజ్మెంట్ దేవునిలోనే, మళ్ళీ ఆ ఎంకరేజ్మెంట్ ప్రొఫెషనల్ గా ఆ, ఇలా అయిపోయింది అనుకొని, చాలా హార్డ్ అయిపోయాను అనుకొని ఇంకా అట్లా ఉండేదాన్ని అనమాట. కానీ ఆ దేవుడు మాత్రం ప్రతి దానిలో ఆ చూస్తుంటారు. మనం అనుకుంటామంటే ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చేయాలి, చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చేయాలి. మోసెస్ కూడా అలాగే అనుకుంటాడు కదా, ఫరో వెంటనే ఒప్పేసుకోవాలి, మేము వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని. సో మనం అలా అనుకున్నప్పటి నుంచి దేవుడు ఏం చేస్తారంటే, నాకు ఒకటి గుర్తొచ్చింది, అప్పుడు దాకా వాళ్ళకి స్ట్రా పొట్టిచ్చేవాడు, ఫరో పంపించేవాడు ఇటుకలు చేయడానికి. కానీ ఆ పొట్టును కూడా ఆపేశాడు అనమాట, ఆపేసి మీరే పొట్టు కూడా తెచ్చుకొని మీరే ఇన్ని ఇటుకలు కూడా చేయండి అని చెప్పేవాడు కదా. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను దేవుని గురించి చెప్తుంటే మీకే రాలేదు, మీ దేవుడు ఇంకా మీకేం చేస్తాడు అన్నట్టు మాట్లాడుతున్నట్టు అయిపోయింది అనమాట. సో అంత సఫరింగ్స్, అంత సెట్ బ్యాక్స్, హార్డ్షిప్స్ లో అయినా సరే ఆ, దేవుడు ప్రతి దానిలో ప్రాబ్లమ్స్ ఏం చేస్తాయంటే మనల్లో పేషెన్స్ డెవలప్ చేస్తాయి అనమాట. చాలా మనకి ఇంకా క్యారెక్టర్ అనేది కూడా అక్కడే డెవలప్ అవుతుంది. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా దేవునిలో ఉంటేనే, దేవునికి మళ్ళీ తిరగబడితే మనకి ఏమి పేషెన్స్ కాదు కదా, క్యారెక్టర్ కాదు కదా, ఏమి దేవుడు మనలో డెవలప్ అవ్వవు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ఆ వేస్ లో చాలా డిఫికల్టీస్ ఉన్నా కూడా ఆ వాటన్నిటి నుంచి మనము దేవుణ్ణి ట్రస్ట్ చేస్తూ ఉంటే దేవుడు ఆ, మనలో బెస్ట్ చేస్తానికి
ఇవన్నీ మన లైఫ్ లో తీసుకొస్తున్నారని మనకు తెలీదు, కానీ దేవుడైతే ఎండ్ చూస్తారు కదా. మనమైతే ఈ దారినే చూస్తా ఉన్నాం, ఈ నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది కూడా రాలే, ఇంకేమొస్తుంది అని. సో మనం కొన్ని చూస్తుంటే నెక్స్ట్ వీ లుక్ ఫర్ వేస్ టు హానర్ గాడ్ ఇన్ ఆర్. సో మనం ఏం చేయాలంటే ప్రజెంట్ సిచ్యువేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లోనే దేవుణ్ణి నేను ఎలా హానర్ చేయాలి. మనం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, గాడ్ మనల్ని ఎప్పుడు వదలడు, ఎప్పుడు వదలడు. హీ విల్ నాట్ లీవ్ అస్ అన్నది మాత్రం గుర్తు పెట్టుకొని మన లైఫ్ లో దేవుని ప్లాన్ ఏంటిది అనే దానికి మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి అన్నది మనకి ఎగ్జాంపుల్ అనమాట. ఒకటి మాత్రం మన లైఫ్ లో ఒక ఫార్ములా, ఎగ్జాంపుల్ కాదు ఫార్ములా, అదేంటంటే గాడ్స్ ప్లాన్ అనేది మన లైఫ్ లో ఉంటుంది. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. మనము ఎలాంటి సిచ్యువేషన్ లో ప్రెసెంట్ ఎలాగున్న సిచ్యువేషన్ అందులో మనం దేవుణ్ణి ఆనర్ చేయడానికి ట్రై చేస్తే మనం దేవుడు మన లైఫ్ లో బెస్ట్ చేస్తారని ట్రై చేసినప్పుడు అని మనం అనుకుంటున్నప్పుడు మన ఖచ్చితంగా దేవుడికి మన పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి పెద్ద పెద్ద ఆన్సర్స్ ఇస్తాడు అనమాట. సో బిగ్ ప్రాబ్లమ్స్ బ్రింగ్ బిగ్ ఆన్సర్స్ అంటారు కదా. అది దేవుడి వల్లే సాధ్యమవుతుంది. సో మనం దేవుని వైపు చూసినప్పుడే. సో ఇంత పెద్ద గ్రేట్ లీడర్స్ అయినా సరే వాళ్ళకి ఎన్ని టెంపరీ సెట్ బ్యాక్స్ ఎన్ని ఉన్నా సరే, రివర్సల్స్, వాళ్ళు వాటన్నిటికి బియాండ్ గా వెళ్తేనే వాళ్ళు లీడర్స్ అవుతారు. సో మనం ఈజీ టాస్క్ లో ఎవరైనా దేవుణ్ణి ఈజీగా ఒబే చేయగలుగుతాం, కానీ ఎప్పుడైతే మనకి టాస్క్ చాలా ఇంపాసిబుల్ ఉంది, ఇంకా ఏ జాబ్ రాదు అన్నప్పుడు కూడా ఇంకేం లేవు కదా. నాకు తెలిసైతే ఇంకేం లేవు, నేను పిహెచ్డి దాకా చదివేశాను కాబట్టి నాకు తెలిసి డిపార్ట్మెంట్ ఉంది, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది, అగ్రికల్చర్, ఇంకేం లేవు. ఇంకే వేరే దానిలో ఏఆర్ఎస్ ఏఆర్ఎస్ అంటే అది మనకు అసలు రానే రాదు అన్న ఇదిలోకి వెళ్ళిపోయాను అనమాట. అట్లా ఇంకేం లేదు అన్నప్పుడు కూడా మనం దేవుడి మీద ఫెయిత్ పెట్టుకుంటే దేవుడు ఎట్లా చేస్తాడు అన్నదానికి ఇది నా లైఫ్. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో మన ఆ, దేవుడు ఎప్పుడు మనల్ని షార్టెస్ట్ పాత్ లో తీసుకెళ్లారు కదా మనకు, కానీ షార్టెస్ట్ పాత్ మనం కావాలనుకుంటాము. సో ఆ షార్టెస్ట్ పాత్ లో కాకుండా లాట్ ఆఫ్ థింగ్స్ ని, ఇన్ని థింగ్స్, నేను చాలా సెన్సిటివ్ గా ఉండేదాన్ని. ఒక ₹10 ఖర్చు పెట్టాలన్నా సరే నా డాడీ నేను ఇలా వెళ్ళాను, ఇలా ఖర్చు అయింది అని చెప్పేదాన్ని అనమాట. ప్రతిదీ ఒక ₹100 అయినా సరే చెప్పేదాన్ని. అంతలా ఉన్నదానికి నాకేం తెలియదు కదా. సో ఇవన్నీ ఏంటంటే సిచ్యువేషన్స్ నాకు నేర్పిస్తున్నారు దేవుడు, నాకు అర్థం కాల అప్పుడు అవన్నీ నేర్పిస్తున్నప్పుడు. సో నెక్స్ట్ సన్నీ చెన్నై వెళ్ళిపోయారు, 2 years అక్కడే ఉన్నారు, నేను ఇక్కడ ఉండేదాన్ని. సో అప్పుడు కూడా సన్నీకి మొత్తం అక్కడ ఫీజులు కానీ అక్కడ మెయింటెనెన్స్ కానీ మొత్తం నేను ఇక్కడ నుంచి చూసుకునేదాన్ని. చూసుకునేటప్పుడు కూడా ప్రతిదానికి దేవుడు అలా ప్రొవైడ్ చేసేవాళ్ళు. నేను అనేదాన్ని ఎవరి దగ్గర తీసుకోను దేవా, నేను నీ మీద ఆధారపడి నేను ఇన్ని చదివిస్తాను, ఎంటీహెచ్ మీరు సీట్ ఇచ్చారు, మీరు సీట్ ఇవ్వకపోతే అది రాదు కూడా కదా, ఎందుకు వదిలేయడం అని చెప్పేసి వెళ్ళి చదివిస్తున్నారు. సో నేను ఇక్కడ చదువుకుంటున్నా, తను అక్కడ చదువుకుంటున్నారు. సో నెక్స్ట్ ఒక రిక్రూట్మెంట్ ఉన్నదివే అప్లై చెయ్యి అని చెప్పి మా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు మనకి అన్ని రిక్రూట్మెంట్స్ అప్లై చేయడం వరకే కదా, మనకేం వస్తుంది. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ రాసిన తర్వాత బోల్డ్ మంది ఉంటారు హెల్ప్ చేసేవాళ్ళు. మనమేమి మనకెవరు హెల్ప్ చేస్తారు, పొలిటీషియన్స్ ఉండాలి. మనకెవరు ఉంటారు, ఇదిగో నేను ఈ చిన్న రూమ్ లో చిన్న విలేజ్ లో ఇక్కడ ఉంటున్నాను, నాకు ఎక్కడో ఉన్న పొలిటీషియన్ నాకు ఎలా తెలుస్తారు, పక్కనే అగ్రికల్చర్ మినిస్టర్, నేను రామచంద్రాపురంలో ఉండేదాన్ని, కాకినాడలో అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారని నాకు తెలియదు అనమాట. సో కాకినాడలోనే అందరు వచ్చి చేయించుకునే వాళ్ళు, ఆయనతోనే అందరు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వేయించుకున్నారు చాలా మంది. సో వేయించుకునేటప్పుడు కూడా నాకు అసలు అక్కడే ఉన్నారని నాకు తెలియదు, నేను పట్టించుకోలేదు అసలు. సో అప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడారంటే అదేంటి, వుడ్ యూ లైక్ టు గెట్ వెల్ అని మాట్లాడారనమాట. John 5:6 లేమ్ మ్యాన్ తో మాట్లాడతారు కదా. అప్పుడు ఆ, అప్పుడు ఆయన అంటాడు, నాకు బాగా అవ్వాలనే ఉంది, కానీ నాకు ఎవ్వరు లేరు కదా, అందరూనేమో ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి చక్కగా కోనేట్లో పెట్టేస్తున్నారు, వాళ్ళు స్వస్థత పడిపోతున్నారు, నేనైతే నాకెవరున్నారు, నేను వెళ్ళలేను కదా అని అంటున్నాడు అనమాట దేవుడితో.
అంటే అప్పుడు దేవుడు అంటారు కదా, స్టాండ్ అప్, పిక్ యువర్ మ్యాట్ అండ్ వాక్ అని. సో మీరు నుంచొని నుంచొని అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆల్రెడీ హీల్ చేసేసాడని అర్థం కదా అక్కడ. ఆల్రెడీ అతని పాత క్లియర్ అయిపోయింది. నేను కోనేటిలోనికి వెళ్తేనే స్వస్థత పడతాను, కానీ నాకు అక్కడ నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఎవ్వరు లేరు కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట. అది కాదు, అది కాదు, ఆ, నేను ఆల్రెడీ నేను హీల్ చేశాను అని చెప్పేసి. సో నాకు ఇక్కడ ఏం అర్థమైందంటే నా లైఫ్ లో, ఓకే, నాకు ఈ విల్ యూ లైక్ టు గెట్ వెల్ అని అంటుంటే దేవుడు ఏంటి నాకు మళ్ళీ అవకాశం ఇస్తున్నారు, ఏదో అవకాశం ఇస్తున్నారు అనుకొని, ఓ, నా 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 సిచ్యువేషన్ ఎంత హోప్లెస్ లో ఉన్నా సరే, నో వాట్ ఎవర్ ఐ ఫీల్ ఇన్ మై ఇన్ఫర్మిటీస్, బట్ గాడ్ క్యాన్ మినిస్టర్ మై డీపెస్ట్ నీడ్స్ అనుకున్నాను. సో ఈ నా డీపెస్ట్ నీడ్స్ ఎక్కడ ఎక్కడ ఆయన ఏం చేయలేనిది ఏమీ లేదు కదా. ఆయన హీఈస్ హ్యావింగ్ అ స్పెషల్ వర్క్ నాకు, ఇన్స్పైట్ ఆఫ్ మై కండిషన్ అండ్ బికాస్ ఆఫ్ మై కండిషన్ హీఈస్ హ్యావింగ్ ఎ స్పెషల్ వర్క్. నేను చెప్పాను కదా ఆయన ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఆ, నా- ఈ- ఏ ఏం జరుగుతుంది, నేను ఒక్కదాన్ని ఇలా ఇక్కడ ఏం చేస్తున్నాను అని అనుకునేటప్పుడు కూడా ఈ సిచ్యువేషన్స్ అన్ని నన్ను ప్రిపేర్ చేస్తున్నాయని అప్పుడు నాకు అర్థమైంది అనమాట. అప్పుడు దేవుడు ఆ బైబిల్ స్టడీలో నాకు అడుగుతున్నట్టు అనిపించింది. ఓకే, దేవుడు నాకు విల్ యూ గెట్ వెల్ సూన్ అని అంటే అర్థమైంది నాకు. సో నేను వెంటనే అప్లై చేశాను. చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ సెంటర్స్ 5 సెంటర్స్ ఇచ్చారు. ఇదేంటంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనమాట. సో ఇది ఇంకా హై లెవెల్, హై ప్రొఫైల్ జాబ్. ఇంకా ఇదేంటంటే మ్, ఒక ఒక మినిస్టర్ ఉంటారు. మినిస్టర్ కింద ఒక ఐఏఎస్, మీన్స్ లైక్ ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. మేబీ హీఈస్ అ వెరీ అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ని ఆ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంచుతారు. నెక్స్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి. ఆయన ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్, మా హార్టికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు. ఆయన తర్వాత స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు అనమాట. స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ అంటే ప్రతి స్టేట్ కి ఒక హార్టికల్చర్ నుంచి డెప్ డెప్యూటీ డైరెక్టర్స్ ఉన్నారనమాట. సో అక్కడ 2 రకాల పోస్టులు పడినాయి. ఒకటి సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్, ఒకటి డెప్యూటీ డైరెక్టర్. సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ అంటే అది చిన్నదే కదా, కానీ ఆ పోస్ట్కి అప్లై చేసేస్తే మనకు వచ్చేసిద్దిలే. అలాంటివి అయితే చిన్నవి కదా పోస్టులు, ఎవరు రాస్తారు, రాసినా ఒక హోప్ ఉంటుంది అనుకొని నేను దాన్ని చూసేసరికి ఏజ్ అయిపోయింది. ఏజ్ లేదు అది రాయడానికి. ఆ, సరే ఇంకా ఇది ఏజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ డెప్యూటీ డైరెక్టర్ అంటే అయ్యి బాబు ఇది స్టేట్ ఆఫీసర్ పోస్ట్, ఇది నేను ఎలా అప్లై చేయను. సర్లే అప్లై చేసి చూద్దాం, దేవుడు విల్ యూ లైక్ టు గెట్ వెల్ అని అన్నారు కదా, అప్లై చేద్దాం అనుకొని అప్లై చేసేసరికి 1 మంత్ లోనే ఎగ్జామ్ పెట్టాడు. ఫిబ్రవరిలో ఎగ్జామ్, జనవరిలో అప్లై చేశాను, ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెట్టారు. ఆ, ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పెట్టారు. ప్రిలిమ్స్ రాశారు. 16,000 మెంబర్స్ రాస్తే తర్వాత 250 మెంబర్స్ ని మెయిన్స్ పిలిచాడు. ఒక 10 days లోనే రిజల్ట్స్ ఇచ్చాడు. ఇచ్చేసరికి ఈ పాటికంతా నేను ప్రిపరేషన్ చేస్తా ఉన్నాను కదా, ఏఆర్ఎస్ రాయాలి, అది రాయాలి, ఇది రాయాలి అనుకుని ఆ ప్రిపరేషన్ అంతా మెయిన్స్ ఒక 10 days లోనే పెట్టేసరికి చాలా బాగా మెయిన్స్ రాస్తాం అనమాట. సబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ లోపలికి వెళ్ళిన తర్వాతే మనకి క్వశ్చన్ పేపర్ మోడల్ చెప్తారు, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చెప్తారు, ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయకూడదు అవన్నీ గుర్తుపెట్టుకొని అక్కడ ఏమి ఇవ్వడం అనమాట. వాళ్ళకి క్వశ్చన్స్ మాత్రం డిస్ప్లే అవుతా ఉంటాయి. సో అవి గుర్తుపెట్టుకొని రాస్తా ఉండాలి. సో అది కూడా అయిపోయింది. ఒక 10 days లో మళ్ళీ రిజల్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఇంటర్వ్యూకి రమ్మని ఒక 65 మెంబర్స్ ఇంటర్వ్యూకి పిలిచాడు. పిలిచిన తర్వాత ఉమ్, వెళ్ళాము. వెళ్ళి ఏప్రిల్లో ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్, యాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. మళ్ళీ నాకు ఆ, అక్కడ వచ్చిన వాళ్ళందరిలో ఇది ఎగ్జామ్ కాబట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు పెట్టారు. సో అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వాళ్ళని పిలిచారనమాట ప్రతిదానికి. పిలిచినప్పుడు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే వాళ్ళు కూడా ఏంటి, నీ పేరేంటి క్రిస్టియన్ లా ఉన్నది అన్నట్టు వాళ్ళకి డౌట్ వచ్చింది. తర్వాత నా సర్టిఫికెట్స్ చూసేసరికి బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఉన్నది, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఉన్నది అనమాట. అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఉందేంటి, క్రిస్టియన్ అయితే ఎస్సీ ఉండాలి కదా అని అంటున్నారు. అంటే లేదు సార్, మాది మా మా స్టేట్ లో ఇలాగే ఉంటది, ఓ బీసీసీ అనే కేటగిరీ ఉంటుంది, దాన్ని ఓబీసీలో కన్సిడర్ చేస్తారు అని చెప్పాం. అని చెప్పినప్పుడు సో మేమేంటి, ఓబీసీ
సర్టిఫికెట్ తీసుకెళ్ళా, దాని సపోర్టింగ్ బీసీసీ సర్టిఫికెట్ తీసుకెళ్ళా. ఒక అరగంట మన స్టేట్ గవర్నమెంట్ కి కాల్ చేసి ఇదేంటిది అసలు ఈ క్యాస్ట్ అని చెప్పి అడిగారు. క్రిస్టియన్స్ కి ఓబీసీ ఎట్లా వచ్చిందని అడిగారు. అవన్నీ అడిగేశారు, అయిపోయింది. తర్వాత ఒక సార్ అన్నారు, నేను ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని ఏంటి దేవా ఇంటర్వ్యూ ఉంది, నెక్స్ట్ నాదే నెంబరు, ఇప్పుడేం సర్టిఫికేట్ వెరిఫికేషన్, అక్కడే నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంటర్వ్యూకి, నన్ను ఏమో లోపల పంపించట్లేదు అని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకునేసరికి పక్కన ప్యానెల్లో ఉన్న ఆయన అన్నారు, ఆ అమ్మాయి అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తెచ్చినప్పుడు ఆ అమ్మాయి పొట్ట మీద నువ్వెందుకు కొడతావు, కడుపు మీద నువ్వెందుకు కొడతావు అని చెప్పేసి అతన్ని అన్నాడు అనమాట పక్కన ఆఫీసర్ని. తెచ్చింది కదా నువ్వు ఇచ్చేసేయ్ అని, క్లియరెన్స్ ఇచ్చేసేయ్ అంటే వెంటనే అతను టిక్ చేసి ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేస్తే నాకు ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ కౌంట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ కౌంట్ చేస్తుంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి డెప్యూటీ డైరెక్టర్ అవ్వాలంటే. సో నేనేంటంటే కాంట్రాక్ట్ జాబ్స్ చేశాను కదా, కాంట్రాక్ట్ లో అందరికి 11 months మాత్రమే ఇస్తారనమాట. సో 11 months, 1 year కంటిన్యూస్ గా నాకు ఎక్స్పీరియన్స్ ఉండదు. సో మళ్ళీ చదువుకునేటప్పుడు కూడా ఒక 3 months ఏమన్నా నేను ఖాళీగా ఉన్నానంటే 3 months కూడా మా డాడీ జాబ్ చేయించేవాళ్ళు. చదువు అంటే మా డాడీకి చాలా ఇష్టం కదా. కానీ మా అమ్మ మా డాడీ ఒక్కటే అనుకున్నారు, వీళ్ళకి బీసీసీఏ పెట్టాలి, దేవుడు చూసుకుంటాడు మొత్తం అంటే. అమ్మ అందరూ మా క్లాస్లో అందరూ సెటిల్ అయిపోయారు, నువ్వు నాకు ఎందుకు ఎస్సీ పెట్టలేదని చిన్నప్పుడు అడిగేదాన్ని అనమాట. ఎస్సీ అని ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేసినాయి మంచిగా, నేను నాకెందుకు పెట్టలేదమ్మా అని నేను అడిగేదాన్ని. అడిగినప్పుడు దేవుడు చూసుకుంటాడే, నీకెందుకు అవన్నీ, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇలాగే మాట్లాడేవాళ్ళు అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓబీసీ ఇదంతా అయిపోయింది. తర్వాత 5 years ఎక్స్పీరియన్స్ అంటే 5 years కౌంట్ చేస్తుంటే 5 years లో కౌంట్ చేస్తుంటే రావట్లా, చక్కగా 59 months వచ్చింది, 60 months రావాలి. 59 months వస్తే సార్ నేను అన్నాను, సార్ నాకు డేస్ కూడా కౌంట్ చేయండి సార్, అప్పుడు నాకు 60 months ఇచ్చేస్తే అని అంటుంటే ఇప్పుడు దాకా నాకు ఎవరైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ బీసీసీ కేటగిరీ గురించి ఆపేశాడో ఆయన అన్నాడు పక్కన ఆయన్ని, మరి ఇందాక నన్ను పంపించేయమన్నావు కదా, ఇప్పుడు నాకు తను డ్యూటీ చేసింది కాబట్టి 2 days ఉన్నా కూడా కౌంట్ చేయి, ఎందుకంటే తను గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకుంది కదా అని. సో కౌంట్ చేసినప్పుడు మొత్తం యాడ్ చేస్తే 111 days వచ్చింది అనమాట. 111 days అంటే 3 months, అంటే 59కి 3 కలిపితే 62 months. 62 months సార్, 60 వచ్చేసింది, 60 months వచ్చేసినాయి కదా రాసేయండి అని అంటున్నా, ఎందుకంటే నెక్స్ట్ నాదే కదా ఇంటర్వ్యూ, రాసేయంటే నేను వెళ్ళిపోతాను ఇంటర్వ్యూ కానీ. సో అతనేమో 62 రాసి పంపించేశాడు అనమాట ఫైల్ లోపలికి. సో పంపించినప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది. ఫైనల్ రిజల్ట్ లో బై గాడ్స్ గ్రేస్ ఫైనల్ రిజల్ట్ లో మా పేరు ఉందన్నమాట. సో చూసినప్పుడు వెబ్సైట్ లో వీఆర్ వెరీ మచ్, అసలు ఎంత దేవునికి ఏం చెప్పాలి, మాకు అసలు అర్థమే కాలేదు ఏంటిది. నాకు స్టేట్ లెవెల్ పోస్ట్ లో మండల్ హార్టికల్చర్ ఆఫీసర్ రాలేదని నేను ఏడ్చిన దాన్ని. అసిస్టెంట్ ప్రొఫెసర్స్, నా జూనియర్స్ సీనియర్స్ నా ఫ్రెండ్స్ అందరు సెటిల్ అయిపోయారు. ఇంత పెద్దది ఇవ్వడానికి దేవుడు నన్ను ఇంత ఇలా ప్రిపేర్ చేశారా, ఆ ఇది ఎంత ఈ ప్రిపరేషన్ అంతా మామూలుది కాదు. బికాస్ ఈ సిచ్యువేషన్స్ అన్ని ఎందుకు క్రియేట్ చేశారు అని అంటే, ఒక స్టేట్ ని హ్యాండిల్ చేయాలి అని అంటే నువ్వు ఇంకా 100 రూపీస్ ఖర్చు చేసినా సరే మా డాడీని అడిగి చేసేలాగా మనిషిలాగా ఉంటే నువ్వేం చూసుకుంటావు. సో నేను ఎందుకు సన్నీని చదివించాను, ఎంటీహెచ్ నేనే ఎందుకు పెట్టుకుంటాను, నేనే చదివించుకుంటా, నేనే మేనేజ్ చేసుకుంటా ఫైనాన్షియల్ గా నేను ఎందుకు చెప్పాను అని అంటే, ఒక స్టేట్ ని నువ్వు ఫైనాన్షియల్ గా కూడా మేనేజ్ చేయాలి అని అంటే, ఒక అడ్మినిస్ట్రేషన్ చేయాలి అని అంటే నీకు ఆ స్కిల్స్ రావాలి కదా అని ప్రతిదీ వెనక్కి చూసుకున్నప్పుడు నాకు ప్రతి దానిలో పేషెన్స్, ఎంత సిచ్యువేషన్ వచ్చినా ఇప్పుడు పేషెన్స్ ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలా స్పెండ్ చేయాలి, ఎలాంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వచ్చినా ఏదొచ్చినా ఇంకా మనుషుల్ని చూసినప్పుడు. సో వీ హ్యాడ్ అలా అని మినిస్ట్రీలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్. ఆ తర్వాత మేము విజయవాడలో వచ్చేస్తుంది అని ఎంతగానో ఆశపడ్డాము. దేవుడేమో మమ్మల్ని గుజరాత్ అనే రాష్ట్రం పంపించారు. బట్ గుజరాత్ ఆ, అది డ్రై స్టేట్, అసలు క్రిస్టియానిటీనే ఉండదు అని అంటే, బట్ నాట్ లెక్కల ప్రకారం మనకి బయటకు అట్లా కనిపిస్తుంది కానీ గుజరాత్ లో కూడా దేవుని తెలుసుకునే వాళ్ళు చాలా మంది, కానీ సేవకులు చాలా తక్కువ ఉన్నారని దేవుడు యోనా ఎట్లయితే పారిపోదామని చూస్తా ఉంటాడో నినివే పట్నం వెళ్లకుండా మేము కూడా ఎంత ఎలా ట్రై చేస్తున్నాం బయటకు వెళ్ళిపోవాలి సౌత్ కి.
వెళ్ళిపోవాలి. అలాగా ఎందుకంటే మేము మినిస్ట్రీ చేయాలి కదా! వెళ్ళిపోవాలి అని అంటే ప్రతి నిమిషం మేము నేర్చుకుంటున్నాం అని చెప్తున్నాననమాట. సో, వెళ్ళిపోవాలి అని ఎంత ట్రై చేస్తున్నా సరే, దేవుడు మాకు ఆ మార్గాలన్నీ క్లోజ్ చేసి ఇక్కడ ఉంచుతున్నారు. సో, బై గాడ్స్ గ్రేస్ మా హస్బెండ్ కూడా ఇక్కడ కొంచెం మినిస్ట్రీ చేయడానికి సో, సీఎన్ఐ చర్చ్‌లో పార్టిసిపేట్ చేయడానికి దేవుడు మాకు ద్వారాలు తెరుస్తూ ఉన్నారనమాట. దేవుడికి తెలుసు కదా! ఎక్కడ మనల్ని వాడుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి. సో, మనకి దేవునికి డిస్టెన్స్‌లో ఉన్న లాస్ట్ ఎండ్ పాయింట్ తెలుసు. సో, దానికోసం మనల్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మనకు తెలుసు కదా! సో, నేను ప్రతి ఒక్క యంగ్ వాళ్ళకి చెప్తున్నాననమాట. ప్రతి దానిలో మనకి ఎన్నో సెట్ బ్యాక్స్ ఉంటాయి. ఎన్నో హార్డ్‌షిప్స్ ఒస్తాయి. కానీ అందులోని మనం కొన్ని కొన్ని సార్లు మనం దేవుడిని ప్రశ్నిస్తాం. ఎందుకిట్లా అవుతుంది నా కెరియర్‌లో అని చెప్పి. కానీ ఆహ్, వెంటనే దాని నుంచి వెనక్కొచ్చి దేవా నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమించేసి మనకి కావాల్సిన మనకి దేన్నైతే దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడో దాని దగ్గర ఖచ్చితంగా మన పర్సిస్టెంట్ ఫెయిత్ ఉంటే, ప్రతి దానిలో పర్సిస్టెంట్‌గా ఉంటే దేవుడు ఖచ్చితంగా దాని దగ్గరికి మనల్ని తీసుకెళ్తారనమాట. సో, హ్మ్. అలా నౌ మా హెచ్ఓలు నా ఫ్రెండ్స్ అంటారు కదా! మా ఫ్రెండ్స్ అందరూ కూడా సో, ఇంత మంచి జాబ్ ఎలా వచ్చింది? సో, ఎక్కడైతే నాకు రిజెక్షన్స్ వచ్చినాయో ఆహ్, నా ఫ్ నా యూనివర్సిటీలో ఎక్కడైతే నాకు రిజెక్షన్ వచ్చిందో, అక్కడ నాకు తీసుకెళ్ళి మోటివేషన్ స్పీకర్‌గా వాళ్ళు అవకాశం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మొన్న మా డ్యాడీ నేను రాలేకపోతున్నానని చెప్పి మా డ్యాడీకి పిలిచి అవార్డ్ ఇచ్చారు. సో, మనం ఎక్కడైతే ఆహ్, ఆహ్, అదే తోసివేసిన రాయి అదే మూలరాయి అవుతదంటారు కదా! సో, అలా కార్నర్ స్టోన్ లాగా దేవుడు మనల్ని చేస్తారనమాట. సో, ఎక్కడైతే నా మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదో యూనివర్సిటీలో నేను కాంట్రాక్ట్‌లో చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ గానీ, నా సీనియర్స్ గానీ, జూనియర్స్ కూడా ఈవెన్ కానీ వాళ్ళందరూ ఇప్పుడు అగైన్ ఆహ్, గాడ్ హాస్ మేడ్ ఏ బ్లెస్సింగ్ టు దట్ యూనివర్సిటీ. సో, మా యూనివర్సిటీ నుంచి ఇంత మంచి పోస్ట్ వచ్చింది ఈ అమ్మాయికి అని చెప్పుకునేలాగా దేవుడు చేశారనమాట. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టరు. ఆయన మార్గాలనైతే మనం ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో, నేను ఒక్క సిస్టర్ అయినా సరే, బ్రదర్ అయినా సరే, మనం పర్సిస్టెంట్‌గా ఫెయిత్‌లో ఉండాలి అనేది మాత్రం అనుకోండి. ఈ చిన్న సాక్ష్యం నుంచి అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి ఇక పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఆన్లైన్లో ఏకీభవిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా ఎంతో ఘనమైన పరిచర్యను మరి ముఖ్యంగా కృష్ణయ్య అంకుల్, లూయిస్ ఆంటీ వారి టీం వారి బృందము ద్వారా ఎంతో ఉన్నతమైనటువంటి రీతిలో పరిచర్యను వివిధ రకములుగా విస్తరింపజేస్తున్న విధానం బట్టి దేవునికి ముందుగా స్తుతులు తెలియజేస్తూ మరి అటు ఉన్నతమైనటువంటి పరిచర్యలో మమ్మల్ని కూడా ఇటు రీతిగా పాలిభాగస్తులు కావడానికి దేవుడిచ్చినటువంటి మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి దేవాది దేవునికి ఎంతో ఆ, రుణస్థుడుగాను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇప్పటి వరకు ఆ, గుజరాత్ స్టేట్లో నేషనల్ హార్టికల్చర్ బోర్డ్కి డిప్యూటీ డైరెక్టర్గా అంటే స్టేట్కి డైరెక్టర్గా ఉన్నటువంటి నా యొక్క భార్య యొక్క సాక్ష్యాన్ని మీరందరూ వినడం జరిగింది. మరి దాని కొరకు ఇంకా తను చాలా విషయాలు చెప్పాలి, బట్ మెయిన్ విషయాలన్నీ కూడా ఆ, తను క్రోడీకరించి చెప్పడం జరిగింది. మరి దేవుడు ఎంతో ఉన్నతమైన రీతిలో తన జీవితాన్ని మా కుటుంబాన్ని ఆశీర్వదింపజేశారు. అంత మాత్రమే కాదు, నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా అసలు నేను ఏ రీతిగా సేవకు వచ్చాను, ఏ రీతిగా ఈ సేవలు ముందుకు కొనసాగుతున్నాను అనేటువంటిది కూడా దేవుడు నాకు ఒక చక్కటి సాక్ష్యాన్ని ఏర్పరిచారు. అయితే ఆ, నేటి దినాన నా భార్య యొక్క సాక్ష్యము, నా యొక్క ఆ, వాక్య సందేశము ఏర్పరచబడింది. దేవుని చిత్తమైతే మరొక సెషన్లో మీతో నా యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటానని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ, మరి నా యొక్క భార్య యొక్క సాక్ష్యములో లేకపోతే మా కుటుంబ జీవితంలో జరిగినటువంటి ఈ ఘనమైనటువంటి కార్యములో మనం ఆలోచన చేస్తే ద రైట్ రిలేషన్షిప్
దేవునితో చక్కటి బాంధవ్యాన్ని కలిగి జీవించడం వల్లనే దేవుడు మమ్మల్ని ఇటు రీతిగా ఆశీర్వదించాడు అని మేము చెప్పడానికి ఏ విధముగాను కూడా సంకోచించడం లేదు, ఏ విధముగాను కూడా వెనుకడుగు వేయము. ఎందుకంటే దేవునితో చక్కటి బాంధవ్యాన్ని కలిగి జీవించడాన్ని బట్టే దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు, దీవిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఆయన పాత్రలుగా, ఆయన మహిమ తెచ్చేటువంటి పాత్రలుగా మమ్మల్ని వాడుకుంటున్నారు అని మీకు తెలియజేస్తూ, మరి మనము కూడా ఈ లోకంలో మనం ఎట్టి రీతిగా జీవించినప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసుడిగా, వారసురాలుగా ఉండాలి. అది ఈ భూలోకములో, మరి ముఖ్యంగా ఈ లోకములో మన జీవిత యాత్రను ముగించిన తర్వాత నిత్య రాజ్యములో ప్రవేశించేటువంటి ధన్యతను కూడా మనం పొందుకోవాలి అనేటువంటిదే మన యొక్క అందరి యొక్క అల్టిమేట్ గోల్. కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క వ్యక్తిగత ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి జీవితం కానివ్వండి, ఆ తదుపరి మనం నిత్యరాజ్యంలో వారసుడుగా, వారసురాలుగా ఉండడానికి కావలసినటువంటి పరిస్థితులు కానివ్వండి, మనం ఎల్లప్పుడూ పెంపొందింప చేసుకోవాలి, కలిగి ఉండాలి, అభివృద్ధి పరచుకోవాలి అంటే వీ షుడ్ ఆల్వేస్ ట్రైవ్ టు మెయింటైన్ ఏ రైట్ అండ్ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఎప్పుడు కూడా చక్కటి బంధాన్ని, బాంధవ్యాన్ని కలిగి ఉండి దానిని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనము రెండవ భాగం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనము రెండవ భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ద హౌస్ ఆఫ్ యువర్ సర్వెంట్ డేవిడ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ యూ అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆన్లైన్ జూమ్ ద్వారా, పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా నైనా మరి యొక్క నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి సిద్ధపడి ఉంటూ ఉండగా మా అందరి మీద మీకు ఆత్మాభిషేకాన్ని కుమ్మరించి మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ కూడా నింపి, తద్వారా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ కృపలో వర్ధిల్లడానికి మీరే సహాయం దయచేసి బలపరచమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మనం ప్రస్తుతము ఈ జీవిస్తున్నటువంటి ఈ యొక్క లోకము యొక్క పరిస్థితి కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే కనుక ప్రతిదీ కూడా అప్డేట్ అనేటువంటి ఒక ముసుగులో, ముసుగు అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నారంటే అప్డేటింగ్ అనేటువంటిది పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా దానికి నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా అదే రీతిలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, అందుచేతనే ఈ అప్డేటింగ్ అనే ముసుగు అనే మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అనేటువంటి ఈ అప్డేటింగ్ అనే పరిస్థితులలో ఎప్పటికప్పుడు మన జీవితాలను మార్చుకుంటూనే ఉంటూ ఉన్నాం. అవి చాలా మంచిగా ఉంటాయి, చాలా వరకు నెగిటివ్గా కూడా ఏర్పరచబడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు కుటుంబ వ్యవస్థను కనుక మనం ఆలోచన చేస్తే, ఫస్ట్లో ఇది వరకు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. నెమ్మది నెమ్మదిగా న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్, అంటే హస్బెండ్ వైఫ్ వాళ్ళ పిల్లలు మాత్రమే అన్నట్టు అయిపోయింది. ఇంకా ఇంకా ఇప్పుడు ఈ అప్డేటింగ్ అనేటువంటి ముసుగులో ఇంకా అవతరిస్తున్నటువంటి కొత్త పద్ధతులు ఏంటంటే గనక డింక్ అనే వ్యవస్థ, డ్యూక్ అనే వ్యవస్థలు కూడా ఆ, వస్తూ ఉన్నాయి. డింక్, డిఐఎన్కే డింక్, డిఈడబ్ల్యూఏకే డ్యూక్. డింక్ అనే మాట అర్థం ఏమిటంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇది మనకి ఇంకా అంత, అంటే మనకి కూడా నెమ్మదిగా వస్తుంది, కానీ ఇంకా చెప్పాలంటే వెస్ట్రన్ కంట్రీస్ లో ఇది ఇప్పుడు ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చేస్తూ ఉంది. డింక్, డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్ అంటే భార్యాభర్తలుగా ఇద్దరం కూడా సంపాదించేద్దాం, సంపాదించింది మనకి నచ్చినట్లు ఖర్చు పెట్టుకుందాం, ఇంకా సింపుల్గా చెప్పాలంటే లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, మనకి పిల్లలు వద్దు, ఏమీ వద్దు అనేటువంటిది ఒక వ్యవస్థ. రెండవది డ్యూక్, డ్యూయల్లీ ఎంప్లాయిడ్ విత్ కిడ్స్ అంటే ఇద్దరము సంపాదించేటువంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రమే మనము పిల్లల గురించి ప్లాన్ చేద్దాం అనేటువంటి వ్యవస్థ కూడా ఏర్పరచబడుతుంది. మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ రెండు పరిస్థితులు కూడా చాలా ఎక్స్ట్రీమ్ వే ఆఫ్ థింకింగ్, అంటే రెండు కూడా ఎంతో భయంకరమైనటువంటి ఆలోచన విధానాలు. ఎందుకు అంటే కనుక ఆ మనిషి జీవించేటువంటి జీవిత విధానం అంతా కూడా కేవలం ఇన్కమ్ బేస్ మీద లింకప్ అయిపోయింది అనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ ప్రస్తుత ప్రపంచంలో మనం ఆలోచన చేస్తే నిజమే, అన్ని రేట్స్ పెరిగిపోతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ మారిపోతుంది. దానిని బట్టి ఇద్దరు కూడా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన తప్పు కాదు, కానీ
ఆ సంపాదన ద్వారానే మన కుటుంబ వ్యవస్థ, మన జీవితం అంతా కూడా ఆధారపడి ఉంది అనే ఆలోచన విధానం చాలా తప్పు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడైనటువంటి యెహోవా ఈ ఆదాము అవ్వని ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని ఆ ఫైవ్ ఫోల్డ్ థింగ్స్ ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాని మీ బంధాలను, మీ బాంధవ్యాలను అన్నిటిని కేవలం డబ్బుతోనే ముడిపెట్టి జీవించొద్దు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పరిస్థితిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, రాబర్ట్ పర్ష్యూట్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్ చెప్తూ ఉంటాడు ఏమిటంటే కనుక, స్పిరిచువాలిటీ అండ్ సైకాలజీ ఆర్ ఇంటర్ట్వైన్డ్. ఆధ్యాత్మికత అదే రీతిలో మన యొక్క మనస్తత్వం రెండు కూడా ఎప్పుడు కూడా ముడిపడే ఉంటాయి. అంటే మన ఆధ్యాత్మిక జీవితం ఒకటి, మన యొక్క వ్యక్తిగత జీవితం ఒకటి అనేది మనం అనుకుంటూ ఉంటాం, కానీ నిజంగా అవి రెండు ఎప్పుడు కూడా విడదీయలేనటువంటి పరిస్థితులు. ఒక కాయిన్ కి హెడ్ అండ్ టాస్ ఎలా అయితే ఎప్పుడు కలిసి ఉంటాయో, అదే రీతిలో మన జీవితాలలో కూడా మన యొక్క వ్యక్తిగత జీవితం అంటే మన ఆలోచించే మనస్తత్వం కానివ్వండి, అదే రీతిలో మన యొక్క ఆధ్యాత్మికత కానివ్వండి, ఇవి ఎప్పుడు కూడా ఎప్పుడు ముడిపడే ఉంటాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఇవి ఎప్పుడు ముడిపడి ఉంటాయి కాబట్టి ఈ ముడిపడినటువంటి పరిస్థితులలో హౌ వీ కెన్ మెయింటైన్ ఏ రైట్ రిలేషన్షిప్, దేవునితో ఎలా మనము చక్కటి బాంధవ్యాన్ని కలిగి ముందుకు కొనసాగించుకోవచ్చు మన జీవితాలను అని మనం ఆలోచన చేస్తే, ఒక 4-5 విషయాలను నేను మీ ముందు ఉంచి నా యొక్క వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా, మనం ఏ పరిస్థితులలో ఉన్నా దేవుని మీదే ఆధారపడి జీవించాలి అంటే గనక మనం ముందు ఏం చేయాలంటే గనక దేవునిని సేవించే వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునిని సేవించడము అంటే ఏదో ఆదివారం వస్తే ఆరాధన, లేకపోతే ఏదో ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థనా టైంలో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉండడం కాదు, కానీ ఎల్లప్పుడూ చెప్పాను కదా, స్పిరిచువాలిటీ అండ్ అవర్ సైకాలజీ అంటే మన యొక్క లైఫ్ స్టైల్ అండ్ స్పిరిచువాలిటీ రెండు కూడా ఎప్పుడు కలిసే ఉంటాయి. దానిని బట్టే పౌలు భక్తుడు ఎఫెస్సి సంఘం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు 6వ అధ్యాయం 1-9, అదంతా కూడా చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం, మనందరికీ కూడా తెలిసినటువంటి వాక్య భాగం. పిల్లలారా, తండ్రులారా, అదే రీతిలో ఆ, దాసులారా, యజమానులారా అని 4 రకాలైనటువంటి పరిస్థితులను దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎఫ్ఎస్సి 6:1-5. ప్రియులరా, ఈ యొక్క పత్రిక రాసేటువంటి సమయానికి పౌలు భక్తుడు ఆ ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటే గనక ఆ ఆ ఎఫ్ఎస్సి సంఘంలోనే ఉన్నాడు. అయితే అటువంటి సమయంలో ఆ పత్రిక రాసే సమయానికి ఆ ఎఫ్ఎస్ఏ ప్రాంతం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, క్రైస్తవ్యానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నదంతా కూడా పాజిటివ్ ఆస్పెక్టే అయినప్పటికీ కూడా వాళ్ళలో వచ్చేటువంటి నెగిటివిటీని బట్టి, అంటే చిన్న చిన్న విషయాలు కూడా వారి మీద ఇంపాక్ట్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారు ఆధ్యాత్మికంగా అప్పటికి చక్కటి ఉన్నతమైనటువంటి పురోగతిలో ఉన్నప్పటికీ కూడా పౌలు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే గనక, వాళ్ళ ఆ పరిస్థితుల్లో ఎలా ఉన్నారంటే ఆ ఏషియా మైనర్ అంతటికీ కూడా ఈ ఎఫ్ఎస్ఏ ప్రాంతము ఒక క్రిస్టియన్ హబ్ గా ఉన్నటువంటి ప్రాంతము. రెండవదిగా ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ కలిగి ఉన్నటువంటి ప్రాంతము. మూడవదిగా యూనిటీ మీద ఫోకస్ చేసినటువంటి ప్రాంతం, ఎప్పుడు కూడా ఐక్యత కలిగి జీవించాలి అనే ఆలోచన కలిగి ఉన్నటువంటి ప్రాంతము. మూడవదిగా డాక్ట్రినల్ మెచ్యూరిటీ, అంటే క్రైస్తవ సిద్ధాంతాలలో మనం ఎప్పుడూ కూడా పాలన స్వీకరించే పరిస్థితుల్లో, ఇంకా మన భాషలో చెప్పాలంటే స్కూల్కి వెళ్ళేటువంటి వారముగా కాకుండా మాత్రమే కాకుండా మనం ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ అవ్వాలి. అంటే మనం కెరీర్లో కానివ్వండి, మన చదువులలో కానివ్వండి, ఎప్పుడు ప్రిలిమ్స్ లోనే ఆగిపోకుండా ముందుకు ఎలా వెళ్తూ ఉంటామో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఎలా చెందాలి అంటే కనుక ఎప్పటికప్పుడు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఎఫ్ఎస్సి పత్రికను, మరి ముఖ్యంగా ఆ 6వ అధ్యాయము 1-5 వరకు ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇందాక జ్ఞాపకం చేసినట్లుగా పిల్లలకు, తల్లిదండ్రులకు, యజమానులకు, వీరందరికీ చెప్పేటువంటిది ఏంటి? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అంటాడు. తండ్రులారా, మీరు
మీ పిల్లలను పెంచే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండండి అంటాడు. అదే రీతిలో దాసులారా మీరు ఎలా ఉండాలి? యథార్థత కలిగి జీవించాలి అంటాడు. యజమానులారా మీరు ఎంత యజమానులైనప్పటికీ కూడా కీప్ ఇన్ మైండ్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఏ మాస్టర్ ఇన్ హెవెన్. అంటే మీకు కూడా మీ అందరికన్నా యజమానుడు పైన ఒకడు దేవాతి దేవుడైనటువంటి రూపంలో ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేసినప్పటికీ ఇలా ఉండండి అని ఒక చక్కటి ఆలోచన విధానాన్ని పౌలు భక్తుడు వారందరికీ కూడా, అంటే వారి ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అది ఎలా అని మనం చూస్తూ ఉంటే గనక 6వ వచనంలో ఉంటూ ఉంటది. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటే కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగిస్తున్నాము అనేటువంటి ఆలోచన విధానాన్ని మనము ఎప్పటికప్పుడు కలిగి ఉండాలి. అంటే యవనస్తులుగా, లేకపోతే మధ్య వయస్కులుగా, పెద్ద వయసు వాళ్ళుగా కలిగిన వారుగా, ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా మనము ఏదో మనుషులను సంతోషపెట్టాలి అని, ఇంకా మన భాషలో మనకి సింపుల్ భాషలో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పక్కవారికి డబ్బా కొట్టేవారుగా కాకుండా దేవునిని మహింపరిచే వారముగా మన జీవితాలను మనము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఇందాక సాక్ష్యంలో కూడా చాలా సందర్భాల్లో మీకు చూస్తే వాళ్ళని వీళ్ళని అప్రోచ్ అవ్వలేదు, కానీ దేవుని మీదే రైట్ రిలేషన్షిప్ కలిగి జీవించడానికి ప్రయత్నం చేసాం. ఎందుకంటే ఆ నా భార్య సాక్ష్యంలో ఒక మాట చెప్పింది, పరిచర్యలో కూడా చాలా కష్టాలు వచ్చినాయి అని. ఎన్ని కష్టాలు అంటే ఆ మా పరిచర్య తొలి దినాలలో స్వయంగా సొంత వారి ద్వారానే చాలా ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఎవరిని కూడా మనుషుల్ని సంతోషపెట్టాలని మేము అనుకోలేదు, కానీ దేవుడిని మహిమపరచాలి అని అనుకున్నాం. దానిని బట్టి దేవుడు మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపించారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ అన్ఫార్చునేట్ గా కుటుంబాల్లో కానీ, మనం వర్క్ చేసే ప్రాంతాల్లో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, మనం ఎలా చేస్తూ ఉన్నాము అంటే గనక కేవలం మనుషులను సంతోషపెట్టే వారముగా మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప దేవునిని మహిమపరిచే వారముగా మనము చేయడం లేదు అని చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ అది నిజం కాబట్టి చెప్తూ ఉన్నాను. కాబట్టి అటువంటి మనస్తత్వం నుంచి మనం బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారు కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ శతాధిపతి గురించి మనం చూస్తూ ఉంటాం. ఆ శతాధిపతి ఇంట్లో ఒక తన పనివాడు, ఏంటిది, పనివాడు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఆ శతాధిపతి స్వయంగా యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి ఇలా నా దాసుడికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ శతాధిపతి కదా అని గౌరవించి అతని యొద్దకు వస్తాను అని చెప్పినప్పుడు ఆ శతాధిపతి ఏమంటాడు? 8వ వచనములో, ప్రభువా, నా ఇంటిలోని వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అనేటువంటి ఎంతో విధేయత కలిగినటువంటి స్వభావాన్ని ఇక్కడ శతాధిపతి కనుపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే రిలేషన్షిప్, అక్కడ దేవునితో ఏ విధమైనటువంటి రిలేషన్షిప్ అతను ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేశాడంటే దీన స్వభావాన్ని కలిగినటువంటి స్వభావాన్ని వ్యక్తపరచడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి మనము కూడా మన కెరీర్లో కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, ఏ పరిస్థితులలోనైనప్పటికీ కూడా మనము ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే మనము దేవునితో ఎప్పటికప్పుడు చక్కటి బాంధవ్యాన్ని ఏర్పరిచే వారముగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనము దేవునితో చక్కటి బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలి అంటే మనం కలిగి ఉండాల్సినటువంటి రెండవ లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేమిటంటే కనుక వీ హ్యావ్ టు రిసీవ్ ఇన్ క్రైస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేటస్. అంటే స్థాయితోని పరిస్థితులతోనూ సంబంధం లేకుండా మనము ఎదుటి వారిని స్వీకరించే వారముగా ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య చేసేటువంటి కాలంలో చిన్న బిడ్డలు ఆయన యొద్దకు రావాలి అని అనుకుంటున్నప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనంలో ఉంటది, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొచ్చిన వారిని చూచి గద్దించారు. అంటే ఎందుకు మీరు తీసుకొస్తున్నారు, వీళ్ళ పిల్లలే కదా అన్న ఉద్దేశంతో. ప్రియులరా, యూదుల సమాజంలో, యూదుల సమాజం అనే కాదు, ఇప్పుడు ప్రెసిడెంట్ మన
భారతదేశంలో కానీ ఎక్కడ చూసినప్పటికీ ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో చిల్డ్రన్ కి అంత ప్రయారిటీ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఓటు ఉండదు, వాళ్ళ వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి. అదే రీతిలో ఆ కాలంలో కూడా వాళ్ళు పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటుంటే ఈ శిష్యులు వారిని ఆటంకపరిచేటువంటి పరిస్థితి, అంటే వీళ్ళ వల్ల పెద్ద మనకి ఉపయోగం లేదు అని అనుకుంటున్న సమయంలో దేవుడు చెప్తూ ఉంటాడు, వాళ్ళని గద్దిస్తారు. ఏమని? 14వ వచనంలో యేసు అది చూచి కోపపడి అనేటువంటి మాటను చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 9:37 అంటారు. ఏమని? ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును అనేటువంటి మాటను కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే మనము కూడా దేవునితో చక్కటి బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలంటే మొట్టమొదటిగా తెలియజేసిన రీతిగా దీనత్వాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా తెలియజేసిన రీతిగా పరిస్థితులతో సంబంధం లేకుండా, లేకపోతే స్థాయితో సంబంధం లేకుండా ఎదుటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా స్వీకరించే వారముగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేతనే పౌలు భక్తుడు అంటూ ఉంటాడు, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వరకు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని ఆ కింద వచనాలకు వెళ్తే మన పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడే అంగీకరిస్తున్నారు, మరి మనము అంగీకరించడానికి ఎందుకు సంకోచిస్తున్నాం? లేకపోతే ఎదుటి వారిని మనం ప్రేమించడానికి కానివ్వండి, ఎదుటి వారికి మనం సర్వీస్ చేయడం విషయంలో కానివ్వండి, మనం ఎందుకు సంకోచిస్తున్నాం? మరి ముఖ్యంగా దేవునిని గణపరచడానికి కూడా ఎందుకు మనము సంకోచిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడవదిగా, వీ షుడ్ హ్యావ్ ఏ ప్రేయర్ఫుల్ రెస్పాన్స్ టు గాడ్స్ విల్. అంటే దేవుని చిత్తానికి ప్రార్థనాపూర్వకమైనటువంటి ప్రతిస్పందన కలిగి ఉన్న వారముగా మన జీవితాలు కలిగి ఉండాలి. ఇందాక సాక్ష్యంలో తెలియజేసిన రీతిగా ఆ సాక్ష్యాన్ని మళ్ళీ నేను జ్ఞాపకం చేయను, ఎందుకంటే ఇందాక మీరు అంత సాక్ష్యం విన్నారు. కాబట్టి దేవుని చిత్తం ఏమిటా అని ప్రార్థనాపూర్వకంగా మనం ప్రతిస్పందించే వారముగా మాత్రమే ఉండాలి. ఉదాహరణకు పూర్వకాలములో, అంటే పాత నిబంధన కాలములో రాజులకు యుద్ధాలు అవి ఏమీ లేకుండా లేజర్ టైం ఉంటుంది కదా, ఆ లేజర్ టైంలో వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారంటే కనుక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి చేస్తూ ఉండేవారు. ఏ- ఆ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగానే నెబుకద్నెజరు గురించి మనం ఆలోచన చేస్తే, అతను ఏం చేశాడంటే అతను ఉన్నటువంటి ఆ బబులోను రాజ్యం అంతటిని కూడా, ఆ పట్టణం అంతటిని కూడా ఎంతో ఉన్నతమైన రీతిలో డెవలప్ చేసుకున్నాడు. దానిని బట్టి అతను అంటూ ఉంటాడు కదా, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనములో ఈ నెబుకద్నెజరు అంటూ అనుకుంటూ ఉంటాడు, బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను. అంటే అతను డెవలప్ చేశాడు, కానీ ఏమనుకున్నాడు? నా యొక్క ప్రభావము, నా యొక్క ఇంపాక్ట్ వల్లే ఈ సిటీ ఎంత డెవలప్ అయింది అనేటువంటి ఆలోచనలో ఈ యొక్క నెబుకద్నెజరు ఉంటూ ఉన్నాడు. కానీ డేవిడ్ గురించి, దావీదు గురించి మనము ఆలోచన చేస్తే, ఈ దావీదు కూడా చెప్పాను కదా, యుద్ధాలు అవి లేనప్పుడు వారు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటూ ఉండేవారు. అదే రీతిలో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత, అతను అంటే ఇక్కడ ఎవరంటే కనుక దావీదు. దావీదుకి ఏ విజయం కూడా, అంటే ఏ యుద్ధాలు ఏమీ లేకుండా అంత పీస్ఫుల్ గా లేజర్ టైం ఇచ్చిన తర్వాత అతనికి ఒక మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నేను ఇంత ఉన్నతమైనటువంటి గృహంలో, భవనంలో జీవిస్తూ ఉన్నాను కదా, దేవుని యొక్క మందసం ఏంటి ఎక్కడో ఉంది, కాబట్టి దేవునికి కొరకు నేను ఒక ఉన్నతమైనటువంటి దేవాలయాన్ని నేను కట్టాలి అని అనుకున్నాడు. మనం ఆలోచన చేస్తే అది చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన కదా. ఎందుకంటే దేవుని కొరకు ఉన్నతమైనటువంటి మందిరాన్ని కట్టాలి అని అనుకోవడం చాలా ఉన్నతమైన ఆలోచన. అదే దావీదు కూడా కలిగి ఉన్నాడు. నెబుకద్నెజరు వలె అతను గొప్ప కొరకు అతను ఆలోచన చేసుకోలేదు. కానీ అటువంటి సమయంలో దేవుడు ఏమన్నారు? నీవు అది కట్టకూడదు అని దేవుడు తెలియజేసినప్పుడు దావీదు ఏ విధంగా స్పందించాడు అని మనం చూస్తే, ఆ సమూయేలు గ్రంథంలోని 2వ సమూయేలు 7:20లో ఉంటది, యెహోవా నా ప్రభువా,
నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నా ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములు జరిగించి నీ దాసుడకు నాకు తెలియజేసేటివి. అంటే నేను నా ఇష్టానుసారంగా చెయ్యాలి, అంటే తన ఇష్టాన్ని బట్టి మందిరాన్ని కట్టాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, నువ్వు ఇలా కట్టకూడదు అని చెప్పినప్పుడు చక్కగా దేవుని యొక్క చిత్తానికి ప్రార్థనా పూర్వకంగా అతను స్పందించాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం, మనం ఈ ప్లాన్స్ చేసుకున్నాం కదా, కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం ఇది చేసి తీరాలి అని అనుకుంటూ ఉంటాం. దేవుని యొక్క చిత్తానికి ప్రార్థనా పూర్వకంగా ప్రతిస్పందించేటువంటి ఆలోచనలు మనము కలిగి ఉంటాం. కాబట్టి మనము అలా కలిగి ఉండాలి అంటే, అంటే దేవుని సేవించాలన్నా, అదే రీతిలో రెండవదిగా తెలియజేసిన రీతిగా ఆ విధేయత కలిగి మనం దేవుని గణపరచాలన్నా, మూడవదిగా దేవుని యొక్క చిత్తానికి ప్రార్థనా పూర్వకమైనటువంటి ప్రతిస్పందనను మనం కలిగి ఉండాలన్నా, రెండు ఆలోచనలు ఎప్పటికప్పుడు మనం కలిగి ఉండాలి. అదే పరిస్థితిని ఈ పార్ట్నర్షిప్ ఇండియా జరిగిస్తుంది. దానిని బట్టి దేవుని నేను మహిమపరుస్తూ ఉన్నాను. అదేమిటి అంటే గనక, ఈ రైట్ రిలేషన్షిప్ మనం కలిగి ఉండాలి అంటే మూడు విషయాలు జ్ఞాపకం చేశాను. ఆ మూడు విషయాలు మన జీవితాలలో మనం ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలి అంటే, మనం వ్యక్తిగతంగా మనకు మనమే చేసుకోవడం కాదు, కానీ సమ్వన్ షుడ్ బి టు మోటివేటర్స్ అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, అలా మనం సెల్ఫ్గా మనం మోటివేట్ అవ్వడానికి, అదే రీతిలో ఇతరులను కూడా మోటివేట్ చేయడానికి దేవుడు ఈ పార్ట్నర్షిప్ ఇండియాని, మరి ముఖ్యంగా కృష్ణయ్య అంకుల్ వారి యొక్క బృందాన్ని ఏర్పరిచారు. దానిని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి వారు ఈ పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా జరిగించేటువంటి కార్యక్రమమే మన జీవితాలను ఈ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ తో ముందుకు నడిపిస్తూ ఉంది. అది ఏమిటంటే కనుక, మొట్టమొదటిది ద హోల్ హార్టెడ్ డివోషన్, హృదయపూర్వకమైనటువంటి భక్తి. ఉదాహరణకు, మనం ఎవరినైనా హృదయపూర్వకంగా ఎప్పుడు ప్రేమిస్తాం? ఎవరైనా కొంచెం రిప్లై ఇస్తారా? మనం ఇతరులను ఎప్పుడు హృదయపూర్వకంగా ప్రేమిస్తాము? హలో. వారి నుంచి మేలు పొందినప్పుడు. వారిని మేలు వారి నుంచి మేలు పొందినప్పుడు. ఇంకా ఆలోచన చేస్తే మన ఫ్యామిలీ లైఫ్ తీసుకోండి. మన భార్య గురించి మనకు పూర్తిగా తెలిసిన తర్వాత ఆమెను మనం ఏం చేస్తూ ఉంటాం? మన భార్య కానివ్వండి, మన భర్త కానివ్వండి, వారి గురించి మనము పూర్తిగా ఎరిగిన తర్వాత వారిని ఇంకా ఇంకా ప్రేమించడానికి దోహదపడేటువంటి పరిస్థితులను ఏర్పరచుకుంటూ ఉంటాం. అంటే మన హృదయపూర్వకమైనటువంటి భక్తి కూడా మనకు కలిగి ఉండాలి అంటే గనక, దేవుని గురించి మనం పూర్తిగా ఎరిగి ఉన్న వారముగా మన జీవితాలను సిద్ధపరచుకోవాలి. మనం అనుకోవచ్చు, అంటే దేవుని గురించి పూర్తిగా తెలుసుకుంటేనే హృదయపూర్వకమైన భక్తి అంటే, ఒక విధముగా అవును, ఒక విధంగా కాదు. అంటే ఏ విధంగా కాదు అని చెప్తున్నానంటే, పూర్తిగా తెలుసుకుంటేనే హృదయపూర్వకమైనటువంటి భక్తి అని నేను అన్న, కానీ పూర్తిగా తెలుసుకుంటే హృదయపూర్వకమైనటువంటి భక్తికి ఎంతో దోహదపడుతుంది. అది ఒకటి మన వ్యక్తిగత జీవితానికి, రెండవది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు కూడా ఎంతో దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో సోషల్ మీడియాలో మనం ఆలోచన చేస్తే, క్రైస్తవ్యం గురించి, మరి ముఖ్యంగా మన యొక్క విశ్వాస జీవితాన్ని గురించి ఎన్నో ఎన్నో వీడియోస్ హేళనగాను, లేకపోతే దాన్ని వక్రీకరిస్తూ వంకరగాను మాట్లాడేటువంటి పరిస్థితులు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మనము దాటి, వారిని అందరినీ కూడా అధిగమించి మనము దేవుని మహిమపరచాలి అంటే మనం ఏం చేయాలి? హృదయపూర్వకమైనటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. ఒక మాట ఉంటది, ఏ హోల్ హార్టెడ్ డివోషన్ ఈస్ ద ఇంజిన్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. హృదయపూర్వకమైనటువంటి భక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించేటువంటి ఒక సాధనము అనేటువంటి పరిస్థితిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి అట్టి హృదయపూర్వకమైనటువంటి భక్తిని మనం ఎప్పుడు పెంపొందింపజేసుకుంటాము అంటే కనుక, ఇఫ్ వి ఎక్స్పాండ్ బియాండ్ ద బేసిక్స్, అంటే ఎప్పుడు మనం పాలన స్వీకరించేటువంటి పరిస్థితుల్లో మాత్రమే కాదు, కానీ మరి పత్రికల్లో ఉంటది కదా, మీరు ఎప్పుడు పాలన అపేక్షించే వారి పరిస్థితుల్లో మాత్రమే ఉండకుండా దేవునిలో ఎప్పటికప్పుడు మనకు అభివృద్ధి పొందండి అని దేవుడు ఏ రీతిగా అయితే ఆ పత్రికాకారుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడో, అదే రీతిలో దేవుడు కూడా మరి కృష్ణయ్య గారిని, ఈ బృందాన్ని, ఈ పార్ట్నర్షిప్ ఇండియాని కూడా ఏర్పరచుకొని, మీరు మీ యొక్క భక్తి జీవితాన్ని కేవలం ప్రిలిమ్స్ లో మాత్రమే, అంటే
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి స్థితిలో మాత్రమే కాకుండా, లేకపోతే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈ రీతిగా ఆశీర్వదించబడతారు అనే స్థితిలో మాత్రమే కాకుండా, ఆ బేసిక్స్ నుంచి మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్, లేకపోతే ఈ పార్ట్నర్షిప్ ఇండియా అనేటువంటి ఉన్నతమైనటువంటి ఆ సంస్థ, లేకపోతే దేవుని యొక్క పరిచర్యను ఏర్పరిచారు. దానిని బట్టి దేవునికి స్తుతులు తెలియజేస్తూ కొన్ని విషయాలు ఎందుకని ఈ బేసిక్స్ నుంచి మనం ముందుకు కొనసాగించబడాలి, వై వీ షుడ్ మూవ్ బియాండ్ ద బేసిక్స్, వై వీ షుడ్ మూవ్ బియాండ్ ద ప్రిలిమ్స్ అనేటువంటి విషయం గురించి కనుక ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా 6 విషయాలని చెప్పాలని ఆశపడుచు ఉన్నాం. అదేమిటంటే డీపర్ ఫెయిత్ అండర్స్టాండింగ్, అంటే విశ్వాసంలో మనల్ని లోతుగా మనల్ని నడిపింపజేస్తుంది మనము ఈ యొక్క థియలాజికల్ ఎడ్యుకేషన్. థియలాజికల్ ఎడ్యుకేషన్ అంటే ఈ వేదాంత పరముగా దేవుని గురించినటువంటి విషయాలను తెలుసుకోవడం కేవలం పాస్టర్స్ మాత్రమే కాదు, కానీ అంటే పాస్టర్ ట్రైనింగ్ అంటే ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఎందుకు ఎందుకని మనము ఈ దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకునేటువంటి కార్యక్రమాలలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్నర్షిప్ ఇండియా ఆన్లైన్ ద్వారా జరిగించేటువంటి కార్యక్రమాలు, ఇలా వివిధ వ్యవస్థల ద్వారా, వివిధ బేస్మెంట్స్ ద్వారా ఎందుకు మనం అభివృద్ధి పరచుకోవాలి అంటే, మొట్టమొదటిది డీపర్ ఫెయిత్ అండర్స్టాండింగ్, విశ్వాసములో లోతైనటువంటి అర్థాలను మనం కలిగి ఉన్న వారముగా ఉంటాం. రెండవదిగా డిజర్న్మెంట్ అండ్ ద విజ్డమ్, అంటే we can able to distinguish between the doctrines and the false teachings. ఏవి నిజంగా వేదాంత పరముగా దైవిక సూత్రాల పరంగా ఉన్నాయి, ఏవి అబద్ధ బోధల కింద ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడవదిగా పర్సనల్ స్పిరిచువల్ గ్రోత్, వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి అవుతుంది. నాలుగవదిగా ఎఫెక్టివ్ ఇవాంజలిజం, అంటే మనందరికీ తెలుసు బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో 4 సువార్తలు మాత్రమే కాదు, కానీ 5వ సువార్త కూడా చాలా అవసరం. ఆ 5వ సువార్త ఏది కాదు కానీ మన యొక్క వ్యక్తిగత జీవితం. అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి ఏ గాస్పల్, అంటే మన యొక్క వ్యక్తిగత జీవితము, మన దైనందిన జీవితమే ఒక సువార్తగా ఉండాలి. అదే ఎఫెక్టివ్ ఇవాంజలిజం. 5వదిగా మోరల్ అండ్ ఎథికల్ క్లారిటీ, అంటే నైతికమైనటువంటి విలువలు కలిగినటువంటి స్పష్టత అనేటువంటి వస్తుంది. మరి ముఖ్యముగా ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఇంటర్ఫెయిత్ అండ్ ద కల్చరల్ అవేర్నెస్, అంటే ఇతర మతాలు అని కాదు కానీ ఇతరులు ఆరాధించేటువంటి విషయాలలో కానివ్వండి, వారి పరిస్థితులను గురించి కానివ్వండి, ఒక ఆలోచన వ్యవస్థ అనేటువంటిది మనకి ఏర్పరచబడుతుంది. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను. చరిత్రలో రాబర్ట్ డి నోబిలి అనేటువంటి ఒక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్, ఆయన 16th సెంచరీస్ ఆ టైంలో తమిళనాడు రావడం, మరి ముఖ్యంగా మదురై అయినటువంటి ప్రాంతానికి అతను ఒక ఇవాంజలిస్ట్ గా లేకపోతే మిషనరీగా వచ్చాడు. అయితే ఆలోచన చేస్తే మదురై ఆ ప్రాంతం అంతా కూడా ఈ హిందూ కల్చర్ కి ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో వాళ్ళ కల్చర్ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాతే అతను దేవుని యొక్క సువార్తను తెలియపరిచి అనేక మందిని దేవుని మార్గం వైపు నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కాబట్టి మనము కూడా ఈ అన్ని విషయాలలో మనము బలపడాలి అంటే మనం ఏం చేయాలి? వీ షుడ్ మూవ్ బియాండ్ ద బేసిక్స్. ఆ బేసిక్స్ నుంచి మనల్ని ముందుకు నడిపించడానికే ఈ పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ చెప్పినటువంటి వాక్య భాగం అంతా కూడా మనం ఆలోచన చేస్తే, ఈ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో చక్కటి బాంధవ్యం ఏర్పరచడం మాత్రమే కాదు, కానీ ఇతరుల మీద ఒక గొప్ప ప్రభావితాన్ని ఏర్పరిచినటువంటి పరిస్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇతరుల మీద ఒక గొప్ప ప్రభావితాన్ని ఏర్పరిచే పరిస్థితి కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి ఇతరుల మీద ప్రభావితం చేసేటువంటి పరిస్థితి? ఎందుకని మనం ఇతరులను ప్రభావితం చేసేటువంటి పరిస్థితులలో ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, మనము ఒక్క ఆత్మనైనా దేవుని వైపుకు నడిపిస్తే, అంటారు కదా, మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి మనము ఆ ఒక్క పాపి, అంటే మన జీవితం ద్వారా ఒక్కలో ప్రభావితమైన ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
మనకి దీవెనకరముగా ఉంటుంది, దేవునితో చక్కటి బాంధవ్యాన్ని ఏర్పరచుకునేదిగా కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఒక చిన్న ఉదాహరణ. ఈ ప్రపంచంలో ఇతరులను మేము ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటే దేవుడు ఎంత దీవిస్తాడో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్పి నా యొక్క వాక్యాన్ని ముగిస్తాను. 1780వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో మేరీ జోన్స్ అనేటువంటి ఒక అమ్మాయి ఉండేది. మరి ఇది బహుశా ఉదాహరణ తెలుసో తెలియదు, కానీ బహుశా తెలిసే ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ 1780లో ఒక వాళ్ళ తండ్రి చేనేత కార్మికుడు, తల్లి, ఈమె, ఈ ముగ్గురే ఉండేవారు. చాలా పేద కుటుంబం అయినప్పటికీ వారు దేవుని పట్ల ఎంతో ఆసక్తి కలిగి జీవించేటువంటి పరిస్థితి. ఆ ఆసక్తిలో భాగంగానే ప్రతి ఆదివారం వాళ్ళు 2 మైళ్ళు దూరం నడుచుకుని దేవునిని ఆరాధించుకోవడానికి వెళ్ళేవారు. మరి ముందు తెలియజేసిన రీతిగా వాళ్ళ పేదరికంలో ఉన్నవారు కాబట్టి వారి దగ్గర బైబిల్ లేదు. ఎందుకంటే అప్పట్లో బైబిల్ చాలా తక్కువ మంది దగ్గరే ఉండేది. మరి చదువుకున్నవారు, డబ్బులు ఉన్నవారి దగ్గర మాత్రమే ఉండేది. వీళ్ళ దగ్గర చదువు లేదు, డబ్బులు లేదు, కాబట్టి బైబిల్ లేదు. అయితే ప్రతి ఆదివారం ఈ 2 మైళ్ళు నడుచుకుని వెళ్ళి చర్చ్ అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ ఆ మేరీ జోన్స్ అనేటువంటి చిన్న కుమార్తె వెళ్ళి, ఒకసారి పాస్టర్ గారు మీ బైబిల్ పట్టుకుంటాను అని ఇలా వెళ్ళి పట్టుకుని ఆమె తిరిగి వచ్చేస్తూ ఉండేది. అలా తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్న సమయంలో ఒక ఆదివారం పాస్టర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే కనుక, త్వరలోనే మన ప్రాంతంలో ఒక స్కూల్ అనేటువంటిది ఏర్పరుస్తున్నాం, కాబట్టి మీ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి మీరందరూ కూడా సిద్ధపడండి అని అనగానే, ఈ మేరీ జోన్స్ అనేటువంటి చిన్న అమ్మాయి, 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి ఒక్కసారిగా తీసి యాహూ అని కేక వేసిందంట. ఎందుకని? నేను చదువు నేర్చుకోబోతున్నాను, చదువు నేర్చుకున్న తర్వాత బైబిల్ నాకు నేనుగా చదువుకుంటాను అనే ఆనందంతో, ఉత్సాహంతో కేకలు వేసింది. చాలా సంతోషం. అలా చెప్పిన దినం నుండి తన తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆ డబ్బులు, పాకెట్ మనీ, అది అప్పట్లో మేబీ పైసా అవనివ్వండి, ఎంత అయినవ్వండి, అవి ఎంత ఇస్తే అంత ప్రతిరోజు దాచుకుని 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 అలా సుమారు ఒక 6 సంవత్సరాలు ఆమె డబ్బులు దాచుకుని బైబిల్ కొనడానికి సరిపడా డబ్బులు నా దగ్గర పోగొడ్డాయి అని అనుకున్న తర్వాత ఆమె పాస్టర్ గారి దగ్గర ఎత్తకు వెళ్ళి, పాస్టర్ గారు, స్కూల్ ద్వారా నాకు ఎడ్యుకేషన్ వచ్చింది, అండ్ అట్ ద సేమ్ టైం మీరు తెలియజేసిన రీతిగా నేను స్కూల్కి వచ్చాను, అంత మాత్రమే కాదు, ఇప్పుడు నేను బైబిల్ కొనుక్కోవాలనుకుంటున్నాను, కాబట్టి ఈ బైబిల్ నాకు ఇప్పించండి అని అంటే, అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఏమని? బైబిల్ ఇక్కడ ఉండదమ్మా, ఇక్కడ నుంచి ఒక 25 మైళ్ళు దూరం వెళ్తే కనుక అక్కడ చార్లెస్ అనేటువంటి ఒక ఆయన ఉంటాడు, ఆయన వెళ్ళి కలిస్తే మీకు బైబిల్ అనేటువంటిది లభ్యమవుతుంది అని చెప్తే ఈమె 25 మైళ్ళు, ఈ పాస్టర్ గారు, ఈ మేరీ జోన్స్ అనేటువంటి ఈ అమ్మాయి, ఇద్దరు కూడా నడుచుకుని సుమారు వెళ్ళిన తర్వాత ఆ చార్లెస్ అనే వ్యక్తికి పాస్టర్ గారు తెలియజేశారు, ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు ఆ చార్లెస్ అనేటువంటి వ్యక్తి కదిలించబడి అనుకున్నాడట, ఏమని? ఏంటి, బైబిల్ కోసం మీరు ఇంత దూరం వచ్చారా? మరి ముఖ్యంగా బైబిల్ కొనుక్కోలేక 6 సంవత్సరాలు డబ్బులు దాచుకుని మీరు వచ్చారా అని అతను, అతని స్నేహితులు అందరూ కూడా కదిలించబడి వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుని 1804వ సంవత్సరంలో బైబిల్ సొసైటీ అనేటువంటి ఒక వ్యవస్థను వారు ఏర్పరిచారు. అది ఎంత ఉన్నతమైనటువంటి సంస్థ మనందరికీ తెలుసు. అదే మన దేశంలో ఇప్పుడు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాగా ఉంటుంది. ఏ దేశంలో అయితే ఆ బైబిల్ సొసైటీ ఆఫ్ కంట్రీ పేరు ఉంటుంది. కాబట్టి ఈ 1804వ సంవత్సరంలో ఏర్పరచబడినటువంటి ఈ బైబిల్ సొసైటీకి కారణం ఎవరంటే, ఒక చిన్న పిల్లకి ఉన్నటువంటి ఆసక్తి, తన జీవితంలో ఉన్నటువంటి ఆసక్తి ఎంత ప్రభావితము ఈ ప్రపంచాన్ని చేసిందో ఈ ఉదాహరణ ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, మనము కూడా మన జీవితాలలో వ్యక్తిగతముగా మన జీవితాల గురించి ఆలోచించడం మాత్రమే కాదు, కానీ మనము చేసేటువంటి ప్రతి కార్యక్రమము కూడా దేవునిని మహిమపరిచేదిగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే ఒకటి దేవుడు మహిమపరచబడతారు, రెండవదిగా ఆటోమేటిక్ గా మన జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి. అప్పుడు నిజంగా అట్టి రీతిగా మన జీవితాలను ముందుకు కొనసాగిస్తే దావీదు భక్తుడు తెలియజేసిన రీతిగా, నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా ఉంటుంది అని మనం ఎంతో విశ్వాసంతో, దృఢ నిశ్చయంతో చెప్పేటువంటి పరిస్థితులలోనికి దేవుడు మనల్ని నడిపింపజేస్తాడు. కాబట్టి
ఆ పరిస్థితులలో మనం నడిపించబడాలి అంటే దేవునితో చక్కటి బాంధవ్యాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా అనేక మందిని ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు మాత్రమే కాదు కానీ మనము కూడా మన యొక్క జీవితాలలో దైవ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని అనుభవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో ఆశీర్వదింపజేసి ఫలింప చేయను గాక. ఆమేన్. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి కృష్ణయ్య అంకుల్ కి, లూయిస్ ఆంటీకి, అదే రీతిలో పార్ట్నర్షిప్ ఇండియాకి, ఆన్లైన్ లో ఏకీభవిస్తున్నటువంటి ప్రియులైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్